ఫస్ట్ టార్గెట్ లేదా ఫస్ట్ మిషన్ ఏంటి అంటే 5,000 రూపీస్ సేల్స్ క్రైటీరియా అనేది. సో డెఫినెట్లీ ఫ్రమ్ ఇప్పుడు మనకి న్యూ ప్రాసెస్ వచ్చింది, 1 PC ఆర్ మోర్ దగ్గర నుంచి మనం 5,000 రూపీస్ అనేది పర్చేస్ చేయించవచ్చు. సో ఇక్కడ అది చేయాలి అంటే మనకి ప్రొడక్ట్స్ గురించి తెలియాలి. సో ప్రొడక్ట్స్ అనగానే మనకి ఎలా ఉంటుందంటే, అమ్మో న్యూట్రలైట్ అంటే అమ్మో కాస్ట్ ఎక్కువ ఉంటుందేమో, అవును 3,000 రూపీస్ ఉంటుంది, 4,000 రూపీస్ ఉంటుంది, అమ్మో గ్లూకోజమైన్, కోఎన్జైమ్, జిన్సెంగ్ ఇవన్నీ చాలా కాస్ట్లీ, 3,000 4,000 అంటే చాలా కష్టంగా ఉంటుంది, ఎలా ఏంటి అని. ఈ థాట్ ప్రాసెస్ మర్చిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు చూపించే ప్రోడక్ట్స్ మనకి దగ్గర ఒక 107, 110 రూపీస్ దగ్గర నుంచి 2,900, 2,500 దాకా ఉండే ప్రొడక్ట్స్ గురించే మనం మాట్లాడుకుంటాం. అండ్ ఇవి డైలీ రిక్వైర్మెంట్. ఓకే, కొన్ని మనకి స్పెషాలిటీ రేంజ్, సూపర్ స్పెషాలిటీ రేంజ్ ఎలా ఉంటుందంటే మేబీ 3 months, 6 months, 7 months వాడతారు. బట్ ఇవి మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ చేసేది ఏంటి, ఫేస్ వాష్ చేసుకుంటాం. యూ నీడ్ అ ఫేస్ వాష్ ప్రోడక్ట్, అవునా కాదా? ఇట్స్ డైలీ రిక్వైర్మెంట్. బ్రష్ చేయరా, వారానికి ఒకసారి బ్రష్ చేస్తాము మనం, ఏమైనా లేదు, మనం డైలీ బ్రష్ చేస్తాం. సో వీ నీడ్ అ టూత్ పేస్ట్ కొన్న వాళ్ళు టూత్ బ్రష్ కొనరా, డెఫినెట్లీ టూత్ బ్రష్ కావాలి, రైట్? అండ్ మన హెల్తీగా లైఫ్ లీడ్ చేయడానికి, ఆప్టిమల్ హెల్త్ లో మనకి కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ న్యూట్రిషన్, రైట్? సో మనకి ఫుడ్ ఎంత అవసరమో అలానే సప్లిమెంటేషన్ కూడా అవసరం. బట్ సప్లిమెంటేషన్ లో మనం ఏం తీసుకోవాలి, ఏం మిస్ అవ్వకూడదు, PDOC, అవునా? ప్రోటీన్, డైలీ, ఒమేగా అండ్ క్యాల్మాక్టీ. ఈ రోజుల్లో ఈ బోన్ వీక్నెస్, కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఇవి లేని వాళ్ళు ఎవరు ఉన్నారండి? అందరికీ ఇలాంటి కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. క్యాల్మాక్టీ చాలా అవసరం. ఓకే, ఇవి డైలీ రిక్వైర్మెంట్. మీరు హెల్తీగా ఉండాలి అంటే మిక్స్ ఆఫ్ మైక్రో న్యూట్రియన్స్ అండ్ మైక్రో న్యూట్రియన్స్ ఖచ్చితంగా ఉండాలి. మైక్రో అంటే వైటమిన్స్ అండ్ మినరల్స్, సో డైలీ కావాలి మనకి. ప్రోటీన్ ఖచ్చితంగా కావాలి. అండ్ ఇప్పుడు కోవిడ్ గురై కోవిడ్ నుంచి రికవర్ అవుతున్న వాళ్ళకి ఖచ్చితంగా ప్రోటీన్ కావాలి, బికాస్ బాగా వీక్నెస్ ఉంటుంది వాళ్ళకి, అవునా? సో డైలీ నీడ్. తర్వాత సోప్ అవసరం లేదా, స్నానం చేసుకోవాలి కదా, పర్సనల్ సోప్ ఇస్ అ డైలీ నీడ్. చవన్ బ్రష్ ఎవరికి అవసరం లేదండి ఈ రోజుల్లో, అందరికీ కావాలి చవన్ బ్రష్. ఇమ్యూనిటీ, పాండమిక్ సిచ్యువేషన్, వేవ్ 3 ఒకటి రెడీగా ఉంది మనకి. ఓకే, ఎప్పుడు వస్తుందో ఏమవుతుందో ఏమీ తెలియదు, బట్ వీ షుడ్ బి ప్రిపేర్డ్. సో ఇమ్యూనిటీ బిల్డర్స్. తులసి అవసరం లేదా ఎవరికి? లాస్ట్ 1.5 year గా మనం విన్న ఇంపార్టెంట్ వర్డ్స్ ఏంటి అంటే, ఒకటి ఇమ్యూనిటీ, ఇంకోటి కోవిడ్ అనే వర్డ్, ఇంకొకటి ఇమ్యూనిటీ, కోవిడ్ అనే వర్డ్, తులసి, వైటమిన్ సి. ఇవేనా వర్డ్స్ వింటున్నాం మనం? తులసి, వైటమిన్ సి వర్డ్స్ విన్నలో ఎవరైనా ఉన్నారా? లేదు. సో దీస్ ఆర్ ద బేసిక్ ప్రోడక్ట్స్ మన 5,000 రూపీస్ సేల్స్ క్రైటీరియా చేసుకోవడానికి ఉపయోగపడేవి. సో లెట్స్ సి ఇంకేమున్నాయి బాస్కెట్ లో. ప్రోడక్ట్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్, కొంచెం నాలెడ్జ్ మనం తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ప్రోడక్ట్ న్యూట్రలైట్ కేటగిరీలో మనం మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఏంటి అంటే ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్. సో ఎప్పుడైనా సరే మీరు నేర్చుకునేటప్పుడు, రాసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్యాటర్న్ ఉంటుంది. మన కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఆ ప్యాటర్న్ కూడా ఫాలో అవుతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ అన్నప్పుడు ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ఎవరికి అమ్మాలి, నేను నా టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరు, ఫస్ట్ థింగ్. సెకండ్, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఏం అడగొచ్చు నేను కస్టమర్స్ ని, నీడ్ ఐడెంటిఫికేషన్ ఎలా చేయొచ్చు. సో ఏమేమి అడుగుతాం నీడ్ ఐడెంటిఫికేషన్ కి? ఆస్పిరేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అవ్వచ్చు, నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ అవ్వచ్చు, లైఫ్ స్టైల్ బేస్డ్ క్వశ్చన్స్ అవ్వచ్చు. ఇవి తెలుసుకోవాలి మీరు. అండ్ వీటికి సపోర్టింగ్ కింద మన రాంబే అకాడమీలో సేల్ షీట్స్ కూడా మనకి సపోర్ట్ చేస్తాయి. ప్రొడక్ట్ సంబంధించి సేల్ షీట్స్ కూడా మన వెబ్సైట్ లో అవైలబిలిటీ ఉన్నాయి. అందులో కూడా మీకు ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఏముంటాయో కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్, తెలుసుకున్న తర్వాత వెంటనే కస్టమర్ కి ప్రోడక్ట్ గురించి చెప్తాం కదా. సో ప్రోడక్ట్ గురించి చెప్పేటప్పుడు ఇంగ్రీడియంట్స్ గురించి చెప్తామా, టెక్నాలజీ గురించి చెప్తామా? లేదు, ఫస్ట్ మనం చెప్పేది బెనిఫిట్స్ గురించి, అంతే కదా. ఇప్పుడు కస్టమర్ కి ఒక కన్సర్న్ ఉంది కాబట్టి ఆ కన్సర్న్ మీరు బెనిఫిట్స్ చెప్పకుండా ప్రోడక్ట్, ఇంగ్రీడియంట్స్, టెక్నాలజీతో కస్టమర్ ఏం చేసుకుంటారు? సో డెఫినెట్లీ తీసుకోరు. సో ఎప్పుడు కూడా కస్టమర్ మీద ప్రోడక్ట్ కొనాలంటే మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది బెనిఫిట్స్, ఫీచర్స్, అడ్వాంటేజెస్, వీటి గురించి మాట్లాడాలి. అండ్ ఇంగ్రీడియంట్ గురించి, టెక్నాలజీ గురించి మాట్లాడండి, కానీ ఎలా అంటే ఈ పర్టికులర్ బెనిఫిట్ కి ఈ పలానా ఇంగ్రీడియంట్స్ లేదా ఈ పలానా టెక్నాలజీ సపోర్ట్ చేస్తుందని మీరు మాట్లాడచ్చు. ఓకే, అండ్ ఎప్పుడైనా సరే నిద్రలో లేపినా కూడా మీ ఒకవేళ ఎవరైనా అడిగితే మీరు టక్మని చెప్పాల్సింది ఏంటంటే కాస్ట్ పర్ యూస్, కాస్ట్ పర్ డే, కాస్ట్ పర్ మంత్. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే, సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. ఈ ప్యాటర్న్ లో మీరు గుర్తుంచుకోండి, సో దట్ మీ రీటైలింగ్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఓకే,
సో ఫస్ట్ ప్రోడక్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఆల్ ప్లాన్ ప్రోటీన్ పౌడర్. సో ఆల్ ప్లాన్ ప్రోటీన్ పౌడర్ మనం ఎవరికి ఇవ్వచ్చు, ఎవరు మన టార్గెట్ ఆడియన్స్ అంటే 5 years అండ్ అబౌవ్ అందరికి ఇవ్వచ్చు, పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి, ఓకే, జెన్ వై, ప్రెగ్నెన్సీలో ఉన్న విమెన్, లాక్టేటింగ్ విమెన్, అలానే మెనోపాజల్ కన్సర్న్స్ ఉన్న విమెన్, అందరికి, పెద్దవాళ్ళతో సహా మీరు మన ప్రోడక్ట్ అనేది అందించవచ్చు అండి. అండ్ మన ప్రోడక్ట్ 100% వెజిటేరియన్ ప్రోడక్ట్. అదే నాన్ వెజిటేరియన్ అనుకోండి, అందరికి ఇవ్వగలమా మనం? లేదు. అదే మిల్క్ బేస్డ్ అనుకోండి, లేదు. మిల్క్ బేస్డ్ కూడా ఏమవుతుందంటే లాక్టోజ్, కొంతమందికి డైరీ ప్రొడక్ట్స్ పడవు, ఓకే, ఎలర్జీ. సో అందరినీ క్యాటర్ చేయలేం. బట్ మన ప్రోడక్ట్ ఆల్ ప్లాన్ ప్రోటీన్ పౌడర్ 100% వెజిటేరియన్ బేస్డ్ ప్రోడక్ట్. అండ్ మన ప్రోడక్ట్ లో ఎటువంటి ఎడిటివ్స్, ఫ్లేవర్స్ ఏవి ఉండవు, ఓకే. మీకు నచ్చిన మార్నింగ్ తినే ఇడ్లీ దగ్గర నుంచి నైట్ తినే రోటీ దాకా మీకు నచ్చిన దాంట్లో మిక్స్ చేసుకోవచ్చు, ఓకే. అదే ఫ్లేవర్స్ వచ్చాయనుకోండి, లేదా చాక్లెట్ ఫ్లేవర్, స్ట్రాబెరీ ఫ్లేవర్ అనుకోండి, బాగుంటుందా? స్ట్రాబెరీ ఫ్లేవర్ దోశ అంటే బాగోదేమో కదా, రైట్? సో ఇక్కడ మనకి ఎటువంటి ఫ్లేవర్స్ ఉండవు. సో మీకు నచ్చిన దాంట్లో హ్యాపీగా మిక్స్ చేసుకొని కన్జ్యూమ్ చేయొచ్చు, ఓకే. అలానే లిక్విడ్ బేస్డ్ వచ్చేసరికి మేబీ రాగి మాల్ట్, బటర్ మిల్క్, సూప్స్, మిల్క్ షేక్స్, స్మూతీస్, ఇంకా డెజర్ట్స్, కేక్స్ అన్నిట్లోనే మీరు ఆల్ ప్లాన్ ప్రోటీన్ పౌడర్ మిక్స్ చేసుకోవచ్చు. వెరీ న్యూట్రల్ ఇన్ టేస్ట్. అండ్ మన బాడీ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ప్రొడ్యూస్ చేసుకోవాలి, అవి మీరు డైట్ ద్వారా తీసుకోవాలి. అవన్నీ 1 shot మన ఆల్ ప్లాన్ ప్రోటీన్ పౌడర్ ద్వారానే అందిస్తాం. అండ్ ప్రతి సర్వింగ్ లో కూడా మీకు 10 grams ఆఫ్ సర్వింగ్ లో కూడా 8 grams ఆఫ్ ప్రోటీన్ అనేది అందుతుంది. అండ్ మీకు డౌట్ రావచ్చు, నా పిల్లలకి ఇది ఇస్తే అరుగుతుందా, లేదంటే డైజెషన్ సరిగా అవుతుందా, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని డౌట్ రావచ్చు, రైట్? బట్ మన ప్రోడక్ట్ వల్ల కన్సర్నే లేదు. మన ప్రోడక్ట్ కి పీడికా స్కోర్ ఆఫ్ 1 కూడా ఉంది. ప్రోటీన్ డైజెస్టిబిలిటీ, కరెక్టెడ్ అమైనో యాసిడ్ స్కోర్ ఆఫ్ 1. అంటే బేసిక్ గా ఇది ఎవరిస్తారు ఈ గైడ్ లైన్స్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ గైడ్ లైన్స్ ఇస్తారు అనమాట. ఈ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్. ఆ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఏంటి అంటే, ఎవరైతే వాళ్ళ ప్రోడక్ట్ లో హైయెస్ట్ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారో వాళ్ళకి ఈ హైయెస్ట్ స్కోరింగ్ ఆఫ్ 1 అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీకు అర్థమైపోతుంది, ఆమ్వే, న్యూట్రలైట్ క్వాలిటీలో తగ్గేదే లేదు, వెనకాడికి ఎప్పుడు వేరు, కాంప్రమైజ్ అయితే అవ్వరు, అవునా? సో ఇక్కడ కూడా మనం హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ వీట్, సోయా అండ్ గెలోపీస్ తో తయారు చేయడం జరుగుతుంది. సో హ్యాపీగా డైజెస్ట్ అవుతుంది. పీడికా స్కోర్ ఆఫ్ 1 ఉందంటే పెట్టేసుకోండి, హై అబ్జార్ప్షన్ రేట్, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అండ్ 4 rupees per gram కాస్ట్ పర్ యూస్. సో 4 rupees per gram అండ్ 5 years అండ్ అబౌవ్ నుంచి మీరు ప్రోడక్ట్ అనేది రికమెండ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్ చాలా ఇంపార్టెంట్. పెద్దవాళ్ళకి కూడా ఇవ్వచ్చు మీరు. పెద్దవాళ్ళకి ఎక్కువ వీక్నెస్ ఉంటుంది, ఏజింగ్ అవుతారు, హెల్దీ ఏజ్ అవుతారు, రైట్? సో ఖచ్చితంగా కావాలి. మనలో కూడా చాలా మందికి హాఫ్ డే అయ్యేసరికి బాగా వీక్నెస్ ఉంటుంది. ఎందుకు? ప్రోటీన్ డెఫిషియన్సీ. మీరు తరచూ సిక్ అవుతున్నారా, ఇన్ఫెక్షన్స్ గురవుతున్నారా? ప్రోటీన్ డెఫిషియన్సీ, ఓకే. మనకి మెయిన్లీ ఏదైతే బాడీలో ఉండే యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయో, పాథోజన్స్ నుంచి ఫైట్ చేస్తాయో, పాథోజన్స్ అంటే ఏంటి? బ్యాక్టీరియా, వైరస్ అండ్ జర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టాలంటే యాంటీబాడీస్ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఇమ్యూన్ సిస్టమ్, మరి ఆ ఇమ్యూన్ సిస్టమ్ కి సపోర్ట్ చేసేదే ప్రోటీన్. మీరు అలాంటిది ప్రోటీన్ తీసుకోకపోతే ఎలాగా? సో యూ డెఫినెట్లీ నీడ్ ప్రోటీన్ డైలీ. ఎంత తీసుకోవాలి? 1 kg ఆఫ్ బాడీ వెయిట్ కి 1 gram ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి. పిల్లలు 1 kg ఆఫ్ బాడీ వెయిట్ కి 1.2 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి. మరి మీరు డైలీ తీసుకుంటున్నారా? తెలియదు సార్ ఎంత తీసుకుంటున్నారా లేదని మీకు డౌట్ రావచ్చు. ఏం పర్లేదు, మీరు ఏం చేస్తారు, యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి, న్యూట్రలైట్ ప్రోటీన్ క్యాల్కులేటర్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఫర్ ఎగ్జాంపుల్ నిన్న లేదా ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్, డిన్నర్ ఎంటర్ చేయండి. గ్యాప్ అనాలిసిస్ అని ఒక ఆప్షన్ వస్తుంది, అది ప్రెస్ చేయండి, మీకు తెలిసిపోతుంది ఎక్కడెక్కడ మీ ఎంత గ్యాప్ ఉంది, 30 grams షార్టేజ్ ఉందా, 20 grams షార్టేజ్ ఉందో తెలుస్తుంది. అప్పుడు మీరు అనాలిసిస్ చేసుకోండి. ప్రతిదీ ఆహారం ద్వారా అనేది ఇంపాసిబుల్. మీరు ఆన్ అన్ యావరేజ్ అందరం 60 kgs ఉండం కదా, 70, 80, 90 కూడా ఉంటాము, ఒబేసిటీ కూడా ఉంటుంది. మీరు 100 kg ఉన్నారు అనుకోండి, 100 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి. 60 grams కే కష్టం. 60 grams అంటే ఆల్మోస్ట్ లైక్ 12 to 13 eggs తినాలి మనం. డైలీ అన్ని eggs తినగలమా? అండ్ ఓన్లీ మంచి అందుతాయంటే లేదు. రోజు చికెన్ తింటారా? కష్టం. ప్రతిదీ డైట్ ద్వారా అందించలేము. హార్డ్లీ మీరు అందించగలిగితే డైట్ నుంచి 30 grams, 35 grams అందించగలరు. మిగతాది గ్యాప్ ఫిల్లర్ ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్ ఫిల్ చేసుకోవడానికి మన దగ్గర ఒక బ్యూటిఫుల్ బెస్ట్ ప్రోడక్ట్. అండ్ ఇన్ఫాక్ట్ మెజారిటీ ఆఫ్ ద సేల్స్ ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ లైఫ్ లో వచ్చేది కూడా ఆల్ ప్లాన్ ప్రోటీన్ పౌడర్, డైలీ, ఒమేగా, క్యాల్మాక్టీ నుంచి, ఓకే. సో మనం మాట్లాడుకున్న ఇప్పుడు అన్ని ప్రొడక్ట్స్ కూడా మెజారిటీ ఆఫ్ ద సేల్స్ వచ్చే ప్రొడక్ట్స్, ఫాస్ట్ మూవింగ్ ప్రొడక్ట్స్ అని కూడా అనొచ్చు, లేదా టాప్ సెల్లింగ్ ప్రొడక్ట్స్, కస్టమర్ ఫేవరెట్ ప్రొడక్ట్స్ అని కూడా చెప్పొచ్చు, రైట్? సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది క్యాల్మాక్టీ. సో
మెజారిటీ ఎక్కువగా అందరికి ఎందుకు ఎక్కువ స్పైన్ లో పెయిన్ వస్తూ ఉంటుంది, విమెన్ కి ఎందుకు హిప్ లో పెయిన్ వస్తూ ఉంటుంది, బికాస్ కాల్షియం ఓన్లీ జస్ట్ నాట్ ఫర్ బోన్స్ మాత్రమే కాల్షియం కాదు, మజిల్ కాంట్రాక్షన్, హార్ట్ పంపింగ్, నర్వ్ ఇంపల్షన్, బ్లడ్ క్లాటింగ్ కి వీటన్నిటికీ కాల్షియం కావాలి. మరి వీటన్నిటికి మీరు ప్రతిరోజు కాల్షియం ఇవ్వట్లేదు కదా, మరి ఈ పనులన్నీ ఆగిపోవాలి కదా, అవునా? హార్ట్ పంపింగ్ ఆగిపోవాలి కదా, ఆగిపోతే ఏమవుతుంది మీ అందరికి తెలుసు కదా. మరి ఎందుకు ఆగట్లేదు? బికాస్ మన బాడీ బోన్స్ లో నుంచి మిగిలి ఉన్న కాల్షియం, బ్యాంక్ లో మీరు సేవింగ్ డబ్బులు దాచుకుంటారు కదా రిటైర్మెంట్ లో వాడుకుందాం అనే టైప్, అలానే మీ బ్యాంక్ లో స్టోర్ అయిన కాల్షియం అంటే బోన్స్ లో స్టోర్ అయిన కాల్షియం ని మీ బాడీ విత్డ్రా చేసుకుని ఈ పనులన్నిటికీ సరఫరా చేస్తుంది. ఓకే, జరిగేది మంచికే, కానీ ఎక్కడో ఒక దగ్గర కోల్పోతున్నాం కదా. అలా కోల్పోయే కొద్ది ఏమవుతుంది, బోన్ మినరల్ డెన్సిటీ తగ్గిపోతుంది. సో ఆస్టియోపీనియా, ఆస్టియోపొరోసిస్ కి గురవుతారు. ఓకే, ఈజీగా ఫ్రాక్చర్లు ఏమైనా జరుగుతాయి. ఇన్ఫాక్ట్ మనం రోజు ఒక 5-6 కాఫీలైనా తాగుతాం, లేదా 5-6 టీలైనా తాగుతాం, అవునా? అవి ఆపండి. టీ రోజుకి మహా అయితే 1 లేదా 2, అంతే తప్ప ఎక్కువ కాఫీ కన్సంప్షన్, ఎందుకంటే కాల్షియం అబ్జార్ప్షన్ రేట్ అనేది కూడా పడిపోవడం జరుగుతుంది. సాఫ్ట్ డ్రింక్స్ తాగుతారు, స్మోకింగ్, ఆల్కహాల్, ఇవి కూడా ఆపాలి, తగ్గించండి. స్మోకింగ్ అయితే కంప్లీట్ గా ఆపండి. అండ్ సాఫ్ట్ డ్రింక్స్ మేబీ వీక్లీ వన్స్ ఇస్ ఫైన్. అలా అని చెప్పి వీక్లీ వారం అంతా మిస్ అయిపోయిన కోక్ అంతా కూడా నేను సండే 2 లీటర్స్ తాగేస్తానంటే అది కష్టం అండి. మేబీ ఒక 300 ml ఇస్ ఫైన్, లేదా 250 ml ఇస్ ఫైన్. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ ద డైలీ ఇంటేక్ ఆఫ్ కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. కాల్షియం అండ్ మెగ్నీషియం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ కాల్షియం అబ్జార్ప్షన్ రేట్ గురించి మాట్లాడుకున్నాం కదా, 15-20%. అది అలా మెయింటైన్ అవ్వాలంటే వైటమిన్ డి సపోర్ట్ కావాలి. అండ్ కార్టిలేజ్ కి, బోన్ ఫార్మేషన్ కి మ్యాంగనీస్ సపోర్ట్ కావాలి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ గురవ్వకూడదు అనుకుంటే, విచ్ ఇస్ రుమటైడ్ ఆర్థరైటిస్, మీ అందరికీ తెలిసిందే, గురవ్వకూడదు అనుకుంటే ఇమ్యూనిటీ మంచిగా మెయింటైన్ చేయాలి. జింక్ సపోర్ట్ కావాలి. మరి 5 ఎసెన్షియల్ న్యూట్రియన్స్ మనం ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే, మన ఇన్ని న్యూట్రియన్స్ కావాలంటే మనకి సోర్స్ ఏంటి అంటే మన కాల్మాగ్ డి. బికాస్ కాల్మాగ్ డి, కాల్షియం, మెగ్నీషియం, వైటమిన్ డి, జింక్ అండ్ మ్యాంగనీస్, 5 ఎసెన్షియల్ న్యూట్రియన్స్ 1 సింగిల్ ప్రోడక్ట్ ద్వారా మనం అందించవచ్చు. అండ్ మనం తీసుకున్న సోర్స్ రెడ్ ఆల్గల్ సోర్స్, ప్రిస్టైన్ వాటర్స్ ఆఫ్ ఐస్లాండ్ నుంచి మల్టీ మినరల్ ఇంగ్రీడియంట్, అండ్ ఇట్స్ వెజిటేరియన్ సోర్స్. హ్యాపీగా కళ్ళు మూసుకొని అందరూ తీసుకోవచ్చు. అండ్ ఇంత మంచి బెనిఫిట్స్ మనం జస్ట్ కేవలం 8 రూపీస్ 80 పైసేకి మనం అందించడం జరుగుతుంది. 8 రూపీస్ 80 పైసే పర్ టాబ్లెట్. సో 12 years అండ్ అబౌవ్ 2 టాబ్లెట్స్ వేసుకుని మార్నింగ్ 1, ఈవినింగ్ 1 పర్ డే ఆఫ్టర్ మీల్స్. 12 years అండ్ అబౌవ్. సార్ మరి పిల్లలకి ఏమి ఇవ్వచ్చు అంటే, పిల్లలకి 5 years అండ్ అబౌవ్ మనం కిడ్స్ కాల్షియం అండ్ మెగ్నీషియం కూడా ఉంది, మనం ఆ సపోర్ట్ అందించవచ్చు. నెక్స్ట్, అందరూ ఈ జనరేషన్ లో ఎలా ఉందంటే, ఫాస్ట్ పేస్ లివింగ్ అండ్ హెక్టిక్ లైఫ్ స్టైల్, మనం ఎక్కువ జంక్ కి అలవాటు పడిపోతుంది. ఓకే, ప్రాసెస్డ్ ఫుడ్, నిల్వ ఉంచిన ఆహారం, పిజ్జా, బర్గర్స్, ఫ్రైడ్ చికెన్, వాట్ నాట్, అవునా? omega-6 పంపిస్తున్నారు మీ బాడీకి, పంపించాల్సింది omega-3. మీరు పంపించాల్సింది పంపించడం లేదు. ఏది పంపించకూడదు అది మటుకు పుష్కలంగా ప్రతిరోజు మిస్ అవ్వకుండా పంపిస్తున్నాం. ఓకే, జంక్ అవాయిడ్ చేయండి. మేబీ వీక్లీ వన్స్ ఆర్ 15 days కి ఒకసారి తీసుకోండి, ఫైన్. బట్ ఎవ్రీ డే తీసుకోవాల్సింది ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, అది తీసుకోవట్లేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే, omega-6 కి omega-3 కి మధ్యన బ్యాలెన్స్ అనేది తప్పుతుంది. లాట్ ఆఫ్ హెల్త్ కాంప్లికేషన్స్ కి గురవుతారు అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్ ప్లస్ సప్లిమెంటేషన్, సాల్మన్ omega-3 సాఫ్ట్ జెల్ తీసుకోవచ్చు. ఓకే, ఎవరైతే ఎక్కువ జంక్ తింటూ ఉంటారో, ఎవరైతే ఊరికి ఎగ్జాస్ట్ అయిపోతారో, ఓకే, వాళ్ళకి డెఫినెట్లీ సాల్మన్ omega-3 చాలా ఇంపార్టెంట్. అండ్ హార్ట్ ని మంచిగా చూసుకోవాలి, అవునా? చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. సో అలాంటి హార్ట్ కి అన్హెల్దీ ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ ని రెడ్యూస్ చేయడానికి, హార్ట్ మంచిగా వర్క్ చేయడానికి కావాల్సిన ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే సాల్మన్ omega-3 సాఫ్ట్ జెల్. ఓకే, అండ్ అదే విధంగా ప్రతి టాబ్లెట్ లో కూడా, ప్రతి సాఫ్ట్ జెల్ లో కూడా ఆప్టిమల్ లెవెల్స్ లేదా ఆప్టిమల్ రేషియోలో ఉంటుందండి. 180 mg ఆఫ్ EPA అండ్ 120 mg ఆఫ్ DHA ఉంటుంది. EPA అంటే ఇకోసాపెంటియోనిక్ యాసిడ్, DHA అంటే డోకోసాహెక్సానిక్ యాసిడ్. ఓకే, సో DHA దేనికి సపోర్ట్ చేస్తుంది? బ్రెయిన్ ఫంక్షనింగ్ అండ్ డెవలప్మెంట్. సో మీ పిల్లలకి ఇవ్వండి, పెద్దవాళ్ళకి కూడా ఇవ్వండి. అండ్ పిల్లలకి మనం ఏంటి ఐప్యాడ్స్ ఇస్తున్నామా, మంచి స్కూల్స్, మంచి ట్యూషన్స్ ఇస్తున్నామా? కాదు. వాళ్ళు ఫిజికలీ ఫిట్ గా ఉండాలి, ప్లస్ మెంటలీ కూడా ఫిట్ గా ఉండాలి. సో 5 years అండ్ అబౌట్ DHA MIs ఇవ్వండి. ఫ్రమ్ 12 years నుంచి సాల్మన్ omega-3 సాఫ్ట్ జెల్ ఇవ్వండి. DHA MIs ఎందుకు? బ్రెయిన్ ఫంక్షనింగ్ అండ్ డెవలప్. ఇక్కడ కూడా మనకి DHA ఉంది ఇందులో కూడా. అండ్
అపార్ట్ ఫ్రమ్ దాట్ మనం జాయింట్ హెల్త్ కి గ్లూకోజమాన్ ఇస్తాము, ఫైన్. ప్రోటీన్ ఇస్తాము, ఓకే. వైటమిన్స్ ఇస్తాము, సాల్మన్ ఒమేగా 3 సాఫ్ట్ జెల్ కూడా ఇవ్వండి, ఎందుకంటే జాయింట్ ఫ్లెక్సిబిలిటీకి సపోర్ట్ చేస్తుంది. విజన్ హెల్త్ కి సాల్మన్ ఒమేగా 3 సాఫ్ట్ జెల్ ఇవ్వండి. అండ్ మన సార్ బయట ప్రోడక్ట్ బాగా తక్కువ దొరుకుతుంది సార్ మనది. ఎందుకు సార్ ఇలాగంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రిస్టైన్ వాటర్ పక్కన ఆర్కే బీచ్ నుంచి మనం తీసుకురావట్లేదండి. ఓకే, నార్వే, ఓకే, ప్యూర్ వాటర్స్ ఆఫ్ నార్వే నుంచి సాల్మన్ సోర్సెస్. అదే విధంగా నాట్ జస్ట్ సాల్మన్, ఇంకొక అడిషనల్ 3 సోర్సెస్ మన ప్రొడక్ట్ లో ఉంటాయి. అంటే 4 ఓవరాల్ గా: సాల్మన్, యాంకోవి, మాక్రల్ అండ్ సార్డిన్. ఓకే, 4 ఫిష్ సోర్సెస్ ఉండే సాఫ్ట్ జెల్ ప్రతిరోజు 2 నుంచి 3 వేసుకుంటే మీ హెల్త్ కి ఎంత మంచిదో ఆలోచించండి. మీ హార్ట్, ఓకే, సైకలాజికల్ ఫంక్షన్ ఆఫ్ హార్ట్ ని నార్మల్ గా మెయింటైన్ చేయడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ స్ట్రెంగ్త్, స్టామినా, హెల్దీ స్కిన్, హెల్దీ విజన్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఎవరికి మేబీ అవేర్నెస్ లేకపోవచ్చు, ఇమ్యూనిటీకి కూడా సాల్మన్ ఒమేగా 3 సాఫ్ట్ జెల్ సపోర్ట్ చేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ మనం 24 రూపీస్ పర్ సాఫ్ట్ జెల్ కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో 12 years అండ్ అబౌవ్ 2 to 3 సాఫ్ట్ జెల్స్ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ న్యూట్రిలైట్ డైలీ. జంక్ తింటే ఇంకా వాటిలో మీకు వైటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కడ లభిస్తాయి, ప్రాపర్ న్యూట్రియన్స్ ఎక్కడ ఉంటాయి, అవునా? సో మరి ఫస్ట్ ఏం చేయాలి? జంక్ అవాయిడ్ చేయండి, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోండి. అండ్ ఎంత తీసుకోవాలి? 5 servings to 9 servings దాకా తీసుకోవాలి. సో ప్రతిరోజు మనం అందించలేము, సో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాబట్టి ఆ న్యూట్రిషనల్ గ్యాప్ ని ఫిల్ చేయడానికి మనం న్యూట్రిలైట్ డైలీ తీసుకోవాలి. అండ్ న్యూట్రిలైట్ డైలీ ప్రతి టాబ్లెట్ లో కూడా 13 vitamins and 11 minerals అందుతాయి. ఎన్ని? 13 vitamins and 11 minerals. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనకి ఇమ్యూనిటీ అనగానే గుర్తొచ్చేది బి వైటమిన్స్, వైటమిన్ సి, వైటమిన్ ఈ, ఇవన్నీ మనకు కావాలి, రైట్? మళ్ళీ మీ హెయిర్ కి, స్కిన్ కి బయోటిన్ కావాలి, మెంటల్ పర్ఫార్మెన్స్ కి ఐరన్ అండ్ అయోడిన్ కావాలి, హిమోగ్లోబిన్ కి, ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ కి ఐరన్ సపోర్ట్ కావాలి, వాట్ నాట్. వైటమిన్ డి కావాలి వీకెండ్ బోన్స్ కి, అలానే కాల్షియం కావాలి, మెగ్నీషియం కావాలి, జింక్ ఇమ్యూనిటీకి సపోర్ట్ చేస్తుంది, వైటమిన్ డి ఇమ్యూనిటీకి సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ మనకి మన డైలీ ద్వారా అందుతుంది. ప్రతి టాబ్లెట్ లో కూడా మనకి 13 vitamins and 11 minerals ఉంటాయి. సార్ ఏ కెమికల్స్ ఉండవు కదా, ఏ ప్రిజర్వేటివ్స్, కలర్స్ ఏమి ఉండవు కదా, మరి ఎక్కడ నుంచి ఈ 13 vitamins and 11 minerals దేని నుంచి మనం తీసుకుంటున్నాం అంటే, న్యూట్రిలైట్ ప్లాంట్ కాన్సన్ట్రేట్స్, స్పినాచ్, వాటర్ క్రెస్, ఆల్ఫాల్ఫా, క్యారెట్, పార్స్లీ అండ్ స్పినాచ్. ఎన్ని ప్లాంట్ కాన్సన్ట్రేట్స్? 6. డెఫినెట్లీ మీ కస్టమర్, ప్రిఫర్డ్ కస్టమర్స్, నాన్ వెజ్ కస్టమర్స్ అడుగుతారు, ఏముండవు కదా, ఏ వెజిటేబుల్స్ కానీ ఏం యూజ్ చేస్తున్నారు, ఏ కాన్సన్ట్రేట్స్ యూజ్ చేస్తున్నారంటే మీరు చెప్పగలగాలి. ఎస్ట్రల్ చెర్రీ, పార్స్లీ, స్పినాచ్, వాటర్ క్రెస్, ఆల్ఫాల్ఫా అండ్ క్యారెట్. ఈ 6 ప్లాంట్ కాన్సన్ట్రేట్స్. అంతేకాకుండా మన ప్రోడక్ట్ లో ఫైటో న్యూట్రియన్ సపోర్ట్ కూడా ఉంది. జనరల్ ఏంటంటే ఫుడ్ ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేసేటప్పుడు మన బాడీ కొన్ని ఫ్రీ రాడికల్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ అనేవి జనరేట్ చేయడం జరుగుతుంది. అది కాక మళ్ళీ మనం ఫుడ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవుతాయి, ఎయిర్ అవ్వచ్చు, సన్లైట్ అవ్వచ్చు. ఓకే, మరి ఈ ఫ్రీ రాడికల్స్ ఏమవుతాయి? ఒక చైన్ రియాక్షన్ కింద తయారవుతాయి మనకి, కాల్డ్ డామినోస్. ఓకే, అండ్ వీటి వల్ల ఏమవుతుందంటే మీ సెల్స్ సరిగా ఫంక్షన్ చేయకపోవడం, చనిపోవడం, లాట్ ఆఫ్ హెల్త్ కాంప్లికేషన్స్, హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ రావడం జరుగుతుంది. ఇది జరగకుండా ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ని న్యూట్రలైజ్ చేయడానికి మనకి ఫైటో న్యూట్రియన్ సహాయం కూడా మన ప్రోడక్ట్ ద్వారా అందించవచ్చు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి, చూసారా? అండ్ ఇన్ని బెనిఫిట్స్ మనం ప్రతిరోజు ఒక టాబ్లెట్ ద్వారా వేసుకుంటే 18 రూపాయలు, 18 రూపీస్ 5 పైసే మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఈ రోజుల్లో 20 రూపాయలకి సరైన బ్రేక్ఫాస్ట్ కూడా రాదు బయట, అవునా? బట్ వీఆర్ గివింగ్ అ బెస్ట్ సప్లిమెంట్ టు కీప్ యూ హెల్దీ. అది ఇంపార్టెంట్. అందరూ ఏజ్ అవుతారండి, కాకపోతే జబ్బులతో ఏజ్ అవ్వాలా లేదా హెల్దీగా ఏజ్ అవ్వాలా అనేది మీ చేతుల్లో. ఓకే, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అందరూ ఏజ్ అవుతాం, ఎవరి క్యాలెండర్. ఈ రోజు పుట్టిన బేబీ కూడా రేపటికి 1 day ఓల్డ్, అందరూ ఏజ్ అవుతారు. ఓకే, బట్ జబ్బులతో ఏజ్ అవ్వాలా హెల్తీగా ఏజ్ అవ్వాలని ఇట్స్ ఆర్ చాయిస్, ఇట్స్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో 12 years and above 1 tablet per day. నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ మనం మాట్లాడుకోవాల్సింది, అండ్ ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్ లో చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్, అందరికి కావాల్సిన ప్రోడక్ట్, విచ్ ఇస్ తులసి. మీరు ఏ షాప్కి వెళ్ళండి, ఈ రోజు ఒక కిరాణా షాప్కి వెళ్ళినా కూడా బయట తులసి ఏవో వాటర్ బాటిల్ పెట్టినట్టు అమ్మేస్తున్నారు అనమాట, ఏవో లిక్విడ్స్ అమ్మేస్తున్నారు, మెడికల్ షాప్ లో అమ్మేస్తున్నారు, రకరకాల థింగ్స్. ఏది ఒరిజినల్ తెలియదు, ఏది డూప్లికేషన్ తెలియదు, అసలు ఇది పని చేస్తుందో తెలియదు, గ్యారంటీ ఎవరైనా ఇస్తారా? ఏ మెడికల్ షాప్ ఇది పని చేస్తుందండి, నా ఇమ్యూనిటీ సపోర్ట్ చేస్తుంది, ఎవరైనా గ్యారంటీ ఇస్తారా? సార్ ఇందులో ఎన్ని యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి సార్, ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎవరైనా చెప్తారా? అదే గ్యారంటీ ఇస్తారా?
సార్ ఇది ప్యూర్ గా ఉంటుంది, నాకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఎవరైనా గ్యారంటీ ఇస్తారా? మనం ఇస్తాం. వి హ్యావ్ అ ప్రాసెస్ కాల్డ్ పిఎస్పి, ప్యూరిటీ, సేఫ్టీ అండ్ పొటెన్సీ. ఓకే, మన ప్రోడక్ట్ ప్యూర్ గా ఉంటుంది, బాడీలోకి వెళ్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అండ్ ఆల్సో పొటెన్సీ అంటే పని చేస్తుంది మన ప్రోడక్ట్. బికాస్ తులసి అనగానే మనకి రకరకాల తులసిలు ఉన్నాయి, అవునా? కృష్ణ తులసి, రామ తులసి, డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. బట్ ఇందులో మనకి కావాల్సిన మనం ఎలా సెలెక్ట్ చేసుకోగలం? మేబీ పూర్వంలో ఏంటంటే మేబీ టచ్, టేస్ట్ అండ్ స్మెల్ ద్వారా చెప్పగలిగే అంత ఉండేవారు, బట్ ఇప్పుడు మనకి అంత సపోర్ట్ దొరకదు. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం టెక్నాలజీ సపోర్ట్ తీసుకుంటాం అన్నమాట. ఓకే, సో టెక్నాలజీ ద్వారా ఏంటంటే ప్రతి ప్లాంట్ కి కూడా ఫింగర్ ప్రింటింగ్, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెస్ట్ చేయడం ద్వారా మనకి రైట్ ప్లాంట్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది, సో దట్ మనకి రైట్ బెనిఫిట్స్ వస్తాయి. అదే విధంగా ప్రతి టాబ్లెట్ లో కూడా అష్యూర్డ్ లెవెల్స్ ఆఫ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉండేలా చూసుకుంటాం. అండ్ ఈ యాక్టివ్ ఇంగ్రీడియంట్సే మన ప్రోడక్ట్ తాలూకా బెనిఫిట్స్ కి రీజన్ అన్నమాట. అది తులసి అవ్వచ్చు, అశ్వగంధ అవ్వచ్చు, విఎంఎస్ అవ్వచ్చు, ఎంఎస్టి అవ్వచ్చు, ఎనీ ప్రోడక్ట్ ఇన్ ట్రెడిషనల్ హర్బ్స్, ప్రతి ప్రోడక్ట్ లో కూడా అష్యూర్డ్ లెవెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ తులసి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? ఇమ్యూనిటీకి సపోర్ట్ చేస్తుంది, రైట్? అడాప్టోజన్ గా సపోర్ట్ చేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్ గా కూడా సపోర్ట్ చేస్తుంది, ఫ్రీ రాడికల్ డ్యామేజ్ న్యూట్రలైజ్ చేయడం కూడా సపోర్ట్ చేస్తుంది. మరి వీటన్నిటికీ కారణం ఎవరు? యాక్టివ్ ఇంగ్రీడియంట్స్. ఏంటి యాక్టివ్ ఇంగ్రీడియంట్? ఉర్సోలిక్ యాసిడ్. ప్రతి టాబ్లెట్ లో కూడా 2% ఉర్సోలిక్ యాసిడ్ ఉంటుంది అనమాట. ఎంత? 2%. అండ్ ఈ పర్టికులర్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ మన బెనిఫిట్స్ గల కారణం. అండ్ ఒక టాబ్లెట్ ఈజ్ ఈక్వల్స్ టు 100 డ్రైడ్ ఆర్గానిక్ లీఫ్ ఎక్స్ట్రాక్ట్స్ అండి. మనం ఎలాగో వారానికో కాదు, నెలకు ఒకసారి ఎప్పుడో బుద్ధి పుడితే ఒక 4 ఆకులు తింటామేమో, అవునా? తినొద్దు, పూజించండి. ఇట్స్ హోలీ బేసిల్ అంటారు కదా, తులసిని పూజించండి. మన టాబ్లెట్ మటుకు కన్జ్యూమ్ చేయండి ప్రతిరోజు. ఓకే, సో ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్ లో 1 or maximum 2 టాబ్లెట్స్ పర్ డే వేసుకుని ఇమ్యూనిటీకి చాలా మంచిది. ఎవరైతే ఎక్కువగా ఫ్రీక్వెంట్ ట్రావెలింగ్ చేస్తారో, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ ఎక్కువ యూజ్ చేస్తారో, బస్, ఆటో, క్యాబ్స్, ట్రైన్, ప్లేన్స్, సో దే డెఫినెట్లీ నీడ్, బికాస్ ఎక్కువ ఫ్రీక్వెంట్ ట్రావెలింగ్ ఉంటుంది. మన దగ్గర చాలా, మీ ఫ్యామిలీలో రిలేటివ్స్ లో ఎక్కువగా మార్కెటియర్స్ ఉంటారు, సో ఫార్మాస్యూటికల్స్ లో వర్క్ చేస్తూ ఉంటారు. సో డెఫినెట్లీ దే నీడ్ దిస్ ప్రోడక్ట్. అండ్ ప్రతి టాబ్లెట్ మీరు ఇన్వెస్ట్ చేసేది ₹10.80 మాత్రం. ఓకే, అండ్ నెక్స్ట్ న్యూట్రిలైట్ అయిపోయింది. సో అపార్ట్ ఫ్రమ్ దాట్, మార్నింగ్ లేవగానే ఫస్ట్ మనం చేసేది ఏంటి? ఫేస్ వాష్. సో మనకు ఒక ప్రోడక్ట్ కావాలి, ఏంటది? మన యాటిట్యూడ్ బీ బ్రైట్ హెర్బల్స్ ఫేస్ వాష్, రైట్? సో పొల్యూషన్ అనేది ఇంటర్నలీ హెల్త్ లో కాంప్లికేషన్స్ కాదండి, దాంతో పాటు మీ స్కిన్ మీద కూడా కాంప్లికేషన్స్ వస్తాయి అన్నమాట. ఓకే, సో మనం వాడే ఒక ప్రోడక్ట్ పొల్యూషన్ ప్రొడక్షన్ కింద సపోర్ట్ చేయాలి, ఎక్సెస్ డర్ట్, మేకప్, స్వెట్, మళ్ళీ యూనో స్వెట్ అవ్వచ్చు, ఆయిల్ అవ్వచ్చు, ఇదంతా రిమూవ్ అవ్వాలి, మంచిగా ఫేస్ వాష్ చేసుకోవాలంటే డెఫినెట్లీ మీకు ఒక ఫేస్ వాష్ ప్రోడక్ట్ కావాలి. అండ్ ఈ రోజుల్లో యూత్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ప్రోడక్ట్ లో హానికరమైన ఇంగ్రీడియంట్స్ ఏమీ ఉండకూడదు, హెర్బల్స్ ఉంటే మరీ మంచిది. అండ్ హెర్బల్స్ అనగానే పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ లో బ్యూటీ ఇండస్ట్రీలో లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఉంది, కొన్ని వేల కోట్ల పొటెన్షియల్ ఉందని చెప్పొచ్చు. అండ్ అలాంటిది మన యాటిట్యూడ్ బీ బ్రైట్ హెర్బల్స్ మీ పొల్యూషన్ ప్రొడక్షన్ కి సపోర్ట్ చేస్తుంది, అండ్ అదే విధంగా బ్రైట్నెస్ కి సపోర్ట్ చేస్తుంది. బ్రైట్నెస్ కి ఎలా సపోర్ట్ చేస్తుంది అంటే 4 ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి: ఫేస్ వాష్, డే క్రీమ్, నైట్ క్రీమ్, ఫేస్ మాస్క్ అండ్ స్క్రబ్ యూజ్ చేస్తే 4 weeks లో విజిబలీ బ్రైటనింగ్ స్కిన్. ఇట్స్ అ క్లెయిమ్ అండి. ఓకే, అండ్ మన ప్రోడక్ట్ లో కూడా మీకు హెర్బల్ బ్లెండ్ ఉంది, అలోవీరా, ఇండియన్ పెనీవర్ట్, సీబక్టోన్ అండ్ శాండల్వుడ్. ఓకే, ఇవి మనం కొన్ని ఇయర్స్ నుంచి యూజ్ చేసేవే. చిన్నప్పటి నుంచి శాండల్వుడ్ మనం యూజ్ చేయలేదా? డెఫినెట్లీ యూజ్ చేస్తాం. అలోవీరా ఎందుకు తెలియదు? ఫేస్ కి అప్లై చేసుకుంటాం, హెయిర్ కి అప్లై చేసుకుంటాం, వాటితో లాట్ ఆఫ్ జెల్స్, ఆయిల్స్ తయారు చేసుకుంటాం మన ఇంట్లోనే. ఇవి రెసిపీస్, న్యాచురల్ రెసిపీస్ ఫాలో అవుతాం, అవునా? సో ఇవే న్యాచురల్ హెర్బల్సే మన ప్రోడక్ట్ లో ఉంటాయి. సో మీ స్కిన్ చాలా సేఫ్. అండ్ ప్రోడక్ట్ తాలూకా కాస్టింగ్ ₹1000, ₹2000 కాదండి, జస్ట్ ₹365 మాత్రమే. ఓకే, ఆఫ్టర్ ఫేస్ వాష్ చేసేది ఏంటి? బ్రషింగ్ ఆ టీత్, అవునా? సో మనకేం కావాలి? ఒక మంచి టూత్ పేస్ట్ కావాలి, రైట్? సో మంచి టూత్ పేస్ట్ ఎలా చెప్పగలరు? సార్ ఎందుకు నేను మీ గ్లిస్టర్ వాడాలి? బయట నాకు ₹20, ₹50 లేదా ₹100 నాకు ఒక టూత్ పేస్ట్ దొరుకుతుంది కదా, వై ఐ షుడ్ యూజ్ గ్లిస్టర్? ఈ డౌట్ మీకు డెఫినెట్లీ ఉంటుంది. ఓకే, సో నాకు ఒక డౌట్ ఉంది. సో జనరల్ గా ఏంటంటే, జస్ట్ సెకండ్, యా, మనకి మార్కెట్ లో చాలా బ్రాండ్స్ ఉంటాయి, ఎక్స్ బ్రాండ్స్ చాలా ఉంటాయి, అవునా? అందులో ఒక బ్రాండ్ తీసుకుందాం, ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ బ్రాండ్ తీసుకుందాం, పేరే ఎక్స్, కంపెనీ పేరు ఎక్స్ అని తీసుకుందాం. ఓకే,
ఈ ఎక్స్ కంపెనీ నెలకు ఒక ప్రోడక్ట్ దించుతుంది, అవునా? ఒకటి మ్యాక్స్ ఫ్రెష్ అంటారు, ఇంకొక నెక్స్ట్ మంత్ ఆ ప్రోడక్ట్ ఆపేసి నా టూత్ పేస్ట్ క్లో ఉంది అంటారు. ఒక 3 months 6 months తర్వాత మళ్ళీ ఇంకొక ప్రోడక్ట్ దించుతారు, అవునా? ఏ ప్రోడక్ట్ అని వాడాలి మీరు? మీ టీత్ కి ఏ ప్రోడక్ట్ వాడితే బెస్ట్? అంటే 3 ప్రోడక్ట్లు తీసుకోవాలా, 4 ప్రోడక్ట్లు కొనుక్కొని వారానికి ఒక ప్రోడక్ట్ వాడాలా మీరు? లేదు కదా. అండ్ 3-4 times మీరు మనీ ఇన్వెస్ట్ చేయాలా? లేదు. సో మీకేం కావాలి? మీకు ఒక ప్రోడక్ట్ కావాలి విచ్ హ్యాస్ మల్టిపుల్ బెనిఫిట్స్. మల్టిపుల్ బెనిఫిట్స్ అంటే ఒకటో రెండో కాదండి. మన గ్లిస్టర్ మల్టీ యాక్షన్ టూత్ పేస్ట్ లేదా గ్లిస్టర్ హెర్బల్స్ గివ్స్ ఆల్మోస్ట్ 7 benefits in one single product. సో ఇవి బేసిక్ థింగ్స్. ఇవి కావాలి వద్దా మనకి? ఫ్రెష్ బ్రెత్ కావాలి, పక్కన మనిషితో మాట్లాడి మనిషి పారిపోకూడదు, అవునా? ఫ్రెష్ బ్రెత్ కావాలి డెఫినెట్లీ. వైటెన్స్ యువర్ టీత్ కావాలి, క్యావిటీస్ నుంచి ఫైట్ చేయాలి, జర్మ్స్ నుంచి ఫైట్ చేయాలి, ప్లాక్ ని రిమూవ్ చేయాలి. ప్లాక్ అనేది ఆల్మోస్ట్ లైక్ 300 పైగా రకాల స్పీషీస్ జాతుల బ్యాక్టీరియా అండి. ఆలోచించండి. అది మీ పంటికి మాత్రమే కాదు, ఇంటర్నల్లీ కూడా లాట్ ఆఫ్ డిసీజెస్ కి ఒక రూట్ కాజ్ అని చెప్పొచ్చు. ఓకే. అండ్ కాఫీ, టీ, టొబాకో, సాఫ్ట్ డ్రింక్స్ అని తాగుతాం కాబట్టి మీ పళ్ళు స్టెయిన్స్ ఫార్మ్ అవుతాయి, వాటిని రిమూవ్ చేస్తుంది. ఎనామిల్ సేఫ్ పాలిషింగ్ ప్రొవైడ్ చేస్తుంది. ఆల్ ది బెనిఫిట్స్ ఇన్ వన్ సింగిల్ ప్రోడక్ట్. మీరు 20-30 ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొక బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే, జనరలీ ఇప్పుడు అందరూ ఫ్రూట్స్ తింటారు కదా, సిట్రస్ ఫ్రూట్స్, లెమన్ జ్యూసెస్ ఇవన్నీ తాగుతాం కదా మనం. టొమాటో డెఫినెట్లీ ప్రతి కర్రీలోనే టొమాటో వేసుకుంటాం కదా మనం, అవునా? ఇవన్నీ ఎసిడిక్ ఫుడ్స్, ఎసిడిక్ డ్రింక్స్ వల్ల ఏమవుతాయంటే మన ఎనామిల్ లో ఉండే మంచి మినరల్ కంటెంట్ అనేది కోల్పోవడం జరుగుతుంది అనమాట. ఈ మినరల్ కంటెంట్ పోతే పోయింది, ఏమైంది అయితే పోతే ఏమైంది సార్, పోనేయండి అని అనుకోవచ్చు మీరు. కానీ ఈ మినరల్ కంటెంట్ వల్లే మీ పళ్ళు స్ట్రాంగ్ గా ఉంటుంది, పుచ్చిపోకుండా రెసిస్టెన్స్ ఇస్తుంది. మరి ఇప్పుడు ఆ మినరల్ కంటెంట్ పోతే ఓకేనా? ఇప్పుడు చెప్పండి. డెఫినెట్లీ నాట్. మనం స్మైల్ చేస్తే పళ్ళు డెఫినెట్లీ కనిపించేది, దట్ మేక్స్ అ స్మైల్ ఈవెన్ మోర్ బ్రైటర్, రైట్? సో డెఫినెట్లీ మనకు ఒక ప్రోడక్ట్ కావాలి కోల్పోయిన మినరల్స్ ని తిరిగి రీడిపాజిట్ చేయడానికి. ఏ ప్రొడక్ట్ చేస్తుంది? రోజు సీరియల్స్ గ్యాప్ లో ఏదో ఒక యాడ్ వస్తూనే ఉంటుంది టూత్ పేస్ట్. ఎవరైనా చెప్తారా వీటి గురించి? లేదు, మనం చెప్తున్నాం. వీ హ్యావ్ అ ఫార్ములా, పేటెంటెడ్ ఫార్ములా విచ్ ఇస్ కాల్డ్ రెమినాక్ట్. రెమినాక్ట్ ఫార్ములా కోల్పోయిన మినరల్స్ ని తిరిగి రీడిపాజిట్ చేయడంలో సహాయం చేస్తుంది. ఏవైతే మినరల్స్ మీ బండిని స్ట్రాంగ్ గా ఉంచడానికి, పుచ్చిపోకుండా రెసిస్టెన్స్ సపోర్ట్ ఇవ్వడానికి సపోర్ట్ చేసే మినరల్స్ ని తిరిగి రీడిపాజిట్ చేయడంలో మన రెమినాక్ట్ ఫార్ములా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు వద్దంటారా గ్లిస్టర్? కావాలంటారా? ఎస్, నో? లేదా సార్ పర్లేదు, నేను మెడికల్ డాక్టర్ దగ్గరికి వెళ్తాను, నేను కన్సల్టేషన్ ఫీజ్ పే చేస్తాను, తర్వాత వేలకు మెడిసిన్స్ కి ట్రీట్మెంట్ కి ఖర్చు పెడతాను అంటారా? 270 రూపాయలు బెటర్ అంటారా? 2000 రూపాయలు బెటర్ అంటారా? 270 రూపీస్ బెటర్ కదా, అవునా? సో దట్స్ వై మీకు బెస్ట్ కావాలంటే బెస్ట్ ఎప్పుడు చీప్ గా రాదండి. అండ్ అఫ్ కోర్స్ దిస్ ఇస్ వెరీ లెస్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. ఓకే, ఈ రోజు మీరు 270 రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచిస్తే రేపు పొద్దున వేలకు రూపాయలు డెంటిస్ట్ కి, వాటి ట్రీట్మెంట్ కి, మెడిసిన్స్ కి ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో థింక్ వైజ్లీ. ఓకే, సో నెక్స్ట్ డెఫినెట్లీ విమెన్ కి మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసేదాలు క్లీనింగ్, ఫ్లోర్ క్లీనింగ్, ఫ్యాబ్రిక్ వాషింగ్, అలానే యూటెన్సిల్స్ వాషింగ్, అవునా? సో ఈ 3 కవర్ చేయడానికి మన దగ్గర 3 products ఉన్నాయి, LOC, SA8 అండ్ డిస్ట్రాప్స్. సో డిస్ట్రాప్స్ ఈజ్ అ వర్సటైల్ ప్రోడక్ట్ అండి. అంటే మన ఇంట్లో రకరకాల యూటెన్సిల్ మెటీరియల్స్ ఉంటాయి. అల్యూమినియం, స్టెయిన్లెస్ స్టీల్, నాన్ స్టిక్, సిరమిక్, ప్లాస్టిక్, గ్లాస్వేర్, బ్రాస్, బ్రాన్స్, సిల్వర్వేర్, స్టెయిన్లెస్ స్టీల్, అంబెక్వీన్, వోక్, 3-piece, 5-piece, వాట్ నాట్, అవునా? ఈ అన్ని మెటీరియల్స్ కి యూజ్ చేయగలిగే ఒకే ఒక ప్రోడక్ట్. మీరు 2-3 ప్రోడక్ట్లు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అండ్ మన ప్రోడక్ట్ లో పేటెంటెడ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి, అలోవెరా, షీషన్, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్. వీటి వల్ల మీ యూటెన్సిల్ డ్యామేజ్ అవ్వదు. జనరల్ గా లేడీస్ కి యూటెన్సిల్స్ అంటే చాలా ఇష్టం, ప్రాణం, అవునా? సెంటిమెంట్ ఉంటుంది యూటెన్సిల్స్ అంటే. మా అత్తగారు ఇచ్చారు, మా అమ్మగారు ఇచ్చారని చెప్పి దాచుకుంటారు. అలాంటి యూటెన్సిల్స్ ఎక్స్ బ్రాండ్స్ వాడితే ఏమవుతాయంటే, ఎక్స్ బ్రాండ్స్ ఉండే హార్ష్ కెమికల్స్, ఫాస్ఫేట్స్, ఆల్కలై, బ్లీచ్, వీటి వల్ల ఏమవుతాయంటే మెటీరియల్ డ్యామేజ్ అవుతుంది. అది ఒక్కటే కాదు, మీ స్కిన్ డ్యామేజ్ అవుతుంది, ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతుంది. బట్ మన ప్రోడక్ట్ ఇస్ అ కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్.
సో అలోవెరా షీషా ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ వల్ల యూటెన్సిల్ డ్యామేజ్ అవుతుంది, స్కిన్ ఇంకా సాఫ్ట్ స్మూత్ అండ్ హెల్తీగా ఉంచుతుంది. ఓకే, అండ్ ఆ ప్రోడక్ట్ ఇస్ సర్టిఫైడ్ బై ఏఐఎస్సి అండ్ డిఎఫ్ఈ, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సోప్స్ డిటర్జెంట్స్ అండ్ మెయింటెనెన్స్ ప్రోడక్ట్. డిఎఫ్ఈ అంటే డిజైన్ ఫర్ ఎన్విరాన్మెంట్. అండ్ బయోక్వెస్ట్ ఫార్ములా చూస్తున్నారు కదా, BCD, ఆల్ ద న్యూ జాయినర్స్ బండ గుర్తు పెట్టుకోండి. BCD బయోడిగ్రేడబుల్, కాన్సన్ట్రేటెడ్ అండ్ డర్మటాలజికలీ టెస్టెడ్. అంటే పర్యావరణానికి ఎటువంటి హాని కలగదు, వాటర్ తో డైల్యూట్ చేసుకోవచ్చు, అండ్ ఆల్సో మీ స్కిన్ కి ఎటువంటి హాని కలగదు. ఓకే, దట్స్ ద బ్యూటీ అబౌట్. అండ్ ఇదంతా డైల్యూషన్ ఎలాగా అంటే 20 ml in ½ లీటర్ ఆఫ్ వాటర్ అండి. ఈజీగా ఒక 15 రోజులు వచ్చేస్తుంది. నెలకి ఎంత పడుతుంది తెలుసా? 40 ml, ₹6.44. లేదు సార్ 15 రోజులు 10 రోజులు వస్తుంది. ఓకే ఫైన్, ₹9.66. 1 month కి ₹9.66. బయట ఏం దొరుకుతుంది? ఏది లేదు. ఓకే, వీఆర్ గివింగ్. అండ్ ఇన్ఫాక్ట్ మీరు వాటర్ తో, డ్రింకింగ్ వాటర్ తో డైల్యూట్ చేసుకుంటే 2 to 3 months స్టోర్ కూడా చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ 2 to 3 months రాదు. సడన్ గా మీరు ఏదైనా ఊరు ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఒక నెల తర్వాత వస్తున్నాను కూడా హ్యాపీగా వాడుకోవచ్చు, వేస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. 2 to 3 months హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. 20 ml in ½ లీటర్ ఆఫ్ వాటర్. నెక్స్ట్, క్లీనింగ్ అంటే గుర్తు రావాల్సిన ప్రోడక్ట్ LOC, లిక్విడ్ ఆర్గానిక్ మల్టీపర్పస్ క్లీనర్. ఆంబే లాంచ్ చేసిన ఫస్ట్ ప్రోడక్ట్. అండ్ ఆ రోజులో ఫ్రిస్క్ అని పిలిచేవారు, ఇప్పుడు మనం LOC గా పిలవడం జరుగుతుంది. అంతే తప్ప ఎటువంటి ఇంగ్రీడియంట్స్, డెరివేటివ్స్, ఫార్ములాలో ఎటువంటి చేంజెస్ లేవు. దట్స్ ద బ్యూటీ అబౌట్ ఆ ప్రోడక్ట్. అండ్ 60 years నుంచి ఉంది అంటే ఆలోచించండి, ఈ గ్యాప్ లో ఎన్ని కంపెనీలు వచ్చి ఉంటాయి, ఎన్ని ప్రోడక్ట్లు వచ్చి ఉంటాయి, ఎన్ని మూసుకొని తట్టబుట్ట సర్దేసుకుని వెళ్ళిపోయి ఉంటారు. బట్ ఆర్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ 60 years పాస్ట్, ఇప్పుడు ప్రెసెంట్, రేపు పొద్దున మీ పిల్లల జనరేషన్స్ లో కూడా ఉండే ప్రోడక్ట్ అండి. ఓకే, అండ్ ఎన్విరాన్మెంట్ కి ఎటువంటి హాని కలగదు. మన ప్రోడక్ట్ కూడా కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్, కోకోనట్ పామ్ ఆయిల్ అండ్ మినరల్స్ ఆల్సో తయారు చేయడం జరుగుతుంది. అండ్ 6 ml in 1 లీటర్ ఆఫ్ వాటర్ డైల్యూట్ చేసుకోవచ్చు. అండ్ 1 లీటర్ బాటిల్ మీకు 167 లీటర్ల క్లీనింగ్ సొల్యూషన్ తయారు చేసుకోవచ్చు అండి. ఓకే, సో క్లీనింగ్ ఆల్ వాషబుల్ సర్ఫేస్ అన్నిటికీ కూడా మీరు మన ప్రోడక్ట్ అనేది యూజ్ చేయొచ్చు, ఆల్ వాషబుల్ సర్ఫేసెస్. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ S8 సర్ఫాక్టెంట్ 8th ఎంజైమ్. మనం ఈ రోజుల్లో నాకు తెలిసి అందరూ వినాయక చవితికి షాపింగ్ చేసి ఉంటారు డెఫినెట్లీ. సో అట్లీస్ట్ 1-2 జతలు తీసుకుని ఉంటారు, అవునా? ఒక షర్ట్ ఎంత పడుతుంది? 500కి ఏమైనా షర్ట్ వస్తుందా ఈ రోజుల్లో? 500కి షర్ట్ వస్తుంది, నాకు డౌటే. రైట్, మినిమం ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి. 700 రూపీస్ పోనే, తక్కువలో తక్కువ. ఒక జీన్స్ అయితే ఖచ్చితంగా 1000. మరి అంత ఇన్వెస్ట్ చేస్తారు, అవునా? మరి వన్ టైం యూస్ కి ఇన్వెస్ట్ చేస్తారా మీరు? ఓన్లీ ఒకసారి యూస్ చేసి డస్ట్బిన్ లో పడేస్తారా షర్ట్ కానీ, జీన్స్ కానీ, ఎనీ డ్రెస్ వేర్, శారీ కానీ ఏమైనా? లేదు కదా. అండ్ మనకి కొంతమంది గిఫ్ట్ గా ఇస్తారు, అదొక మనకు ఒక స్వీట్ మెమరీస్ కింద ఉంటాయి అవన్నీ, అవునా? కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. అంత ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎందుకు మనం లోకల్ XYZ డిటర్జెంట్స్ యూజ్ చేస్తారు? వాటిలో ఉండే ఫాస్ఫేట్స్, క్లోరిన్, బ్లీచ్, EDTA, NTA. EDTA అంటే ఎథిలిన్ డయామైన్ టెట్రాసిటిక్ యాసిడ్, NTA అంటే నైట్రిలో ట్రయాసిటిక్ యాసిడ్. ఇలాంటి హానికరమైనవి మీ మీ ఫ్యాబ్రిక్ డ్యామేజ్ అవుతుంది, లింట్ ఫామ్ అవుతుంది, బాబ్లిన్స్ ఫామ్ అవుతాయి, వాటి తాలూకా బ్రైట్నెస్ కోల్పోతాము, క్లాత్ తాలూకా సాఫ్ట్నెస్ డ్యామేజ్ అవుతుంది, అదే విధంగా ఫేడ్ అయిపోతుంది. ఓకే, ఇన్ని కన్సర్న్స్ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద డే మీ ఫ్యాబ్రిక్ డ్యామేజ్ అవుతుంది. అంతేకాదు, మీ పర్యావరణం డ్యామేజ్ అవుతుంది, మీ స్కిన్ డ్యామేజ్ అవుతుంది, వాట్ నాట్. సో వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యాబ్రిక్, మన దగ్గర ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రోడక్ట్ ఉంది, విచ్ ఇస్ అవర్ S8. ఎందుకంటే S8 ఇస్ అ 4-in-1 లాండ్రీ డిటర్జెంట్. స్టెయిన్స్ రిమూవ్ చేసుకోవచ్చు, హ్యాండ్ వాషింగ్ చేసుకోవచ్చు, వాషింగ్ మిషన్ లో యూజ్ చేసుకోవచ్చు, సాఫ్ట్నెస్ కోల్పోదు, బ్రైట్నెస్ కోల్పోదు. ఇన్ఫాక్ట్ వైట్ కలర్ క్లాత్స్ కి మీరు మీ పిల్లల యూనిఫామ్ అవ్వచ్చు, సర్ తాలూకా షర్ట్ అవ్వచ్చు, వైట్ కలర్ షర్ట్, వైట్ కలర్ డ్రెస్సెస్ కి బ్లూ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ మన ప్రోడక్ట్ లో ఫ్లోరసెంట్ వైట్నింగ్ ఏజెంట్స్ ఉంటాయి. అండ్ ఇట్స్ అ కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్. అండ్ ఇదంతా కేవలం ₹8.85 పర్ యూసేజ్. అంటే ఒక లీటర్ S8 మీకు 100 వాష్ లోడ్స్ వస్తాయి. అండ్ మన ప్రోడక్ట్ లో లో ఫార్మింగ్ ఫార్ములా ఉంది, ఎక్కువ నురగరాదు. సో రిన్షింగ్ కూడా చాలా ఈజీ, టైం, వాటర్ అండ్ ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది, రైట్? అండ్ మన ప్రోడక్ట్ కమ్స్ ఇన్ లిక్విడ్ బేస్డ్, వాటర్ లో మిక్స్ చేసేటప్పుడు ఈజీగా డైల్యూట్ అయిపోతుంది. అండ్ అదే XYZ పౌడర్స్ ఏమవుతాయి? అడుగు పేరుకుపోవడం, పార్టికల్స్ ఫామ్ అవడం, బట్టలకి పేరుకుపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. బట్ మన ప్రోడక్ట్ వల్ల కన్సర్నే లేదు. లీటర్ కి 1 ml అండి డైల్యూషన్. మీరు 4 లీటర్స్ తీసుకుంటారు, 4 ml, 5 లీటర్స్ తీసుకుంటారు, 5 ml. ఓకే, స్మాల్, మీడియం, లార్జ్ వాషింగ్ మిషన్. స్మాల్ 10 ml, మీడియం 15 ml, లార్జ్ కి 20 ml మీరు డైల్యూట్ చేసుకోవచ్చు. అండ్ నీడ్ ఆఫ్ ది ఆర్ ప్రోడక్ట్. అండ్ 1.5 year నుంచి మనకి ప్రోడక్ట్ అంటే చాలా ఇష్టం, బాగా పెరిగిపోయి ఉంటారు అందరికి, విచ్ ఇస్ ఆన్ పర్స్యూ, అవునా?
డిస్ఇన్ఫెక్షన్, శానిటైజేషన్ అంటే గుర్తొచ్చే ఇంపార్టెంట్ ప్రోడక్ట్, రైట్? సో తినే డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి యూటెన్సిల్స్ దాకా అన్నిటికీ మీరు యూజ్ చేయగలిగే ప్రోడక్ట్ అని చెప్పొచ్చు ఫస్ట్. ఓకే, హార్మ్ఫుల్ బ్యాక్టీరియా, వైరసెస్, ఫంగైని అరికడుతుంది, హైలీ కాన్సన్ట్రేటెడ్ వాటర్ తో డైల్యూట్ చేసుకున్న ప్రోడక్ట్ అంతే విధంగా బాగా పనిచేస్తుంది. అండ్ ఫుడ్ కాంటాక్ట్ సర్ఫేసెస్ కి కూడా యూజ్ చేయొచ్చు, డైనింగ్ టేబుల్, కిచెన్ ఏరియా అవ్వచ్చు అని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ ఇంటికి మాత్రమే కాదండి, ఇప్పుడు నేను చెప్తా ఓన్లీ ఇంటికే అనుకోవచ్చు, లేదు, హౌస్, హాస్పిటల్స్, జిమ్స్, హెల్త్ క్లబ్స్, రెస్టారెంట్స్ అవ్వచ్చు, హోటల్స్ అవ్వచ్చు, పౌల్ట్రీ అవ్వచ్చు, స్కూల్స్ అవ్వచ్చు, కాలేజెస్ అవ్వచ్చు, క్లినిక్స్ అవ్వచ్చు. ఓకే, అన్నిటికీ మీరు యూజ్ చేయగలిగే ప్రోడక్ట్. అండ్ డైల్యూషన్ వచ్చేసరికి వెరీ సింపుల్. హైలీ ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ అయితే 16 ml for 1 liter of water, మీడియం ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ అయితే 8 ml in 1 liter of water, ఫుడ్ కాంటాక్ట్ సర్ఫేస్ ఏరియాస్ అయితే 4 ml in 1 liter of water. ఫుడ్ కాంటాక్ట్ సర్ఫేస్ అంటే ఏంటి? డైనింగ్ టేబుల్, కిచెన్ ఏరియాస్ కి 4 ml in 1 liter of water. మీడియం ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ అంటే మేబీ యువర్ బెడ్రూమ్, ఇవన్నీ మీడియం ఇన్ఫెక్టెడ్ ఏరియాస్. హైలీ ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ అంటే మీ హాల్, మెయిన్ గేట్స్, మెయిన్ డోర్స్, కాంపౌండ్ ఏరియా, ఇవన్నీ కూడా హైలీ ఇన్ఫెక్టెడ్. డస్ట్బిన్ ఉండే ఏరియా అవ్వచ్చు, ఆరల్స్, మీ వాష్రూమ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా హైలీ ఇన్ఫెక్టెడ్ ఏరియాస్. సో ఒకటి గుర్తుంచుకోండి, ప్రికాషన్ ఏంటంటే ఒకసారి డైల్యూట్ చేసుకున్న తర్వాత అండర్ 24 hours లో యూజ్ చేసేయాలి. సార్ మరి 24 hours అంటే 16 ml 1 liter of water మొత్తం కన్జ్యూమ్ అవ్వదేమో కదా, వాడలేకపోవచ్చు కదా, వేస్ట్ అయిపోతుంది కదా అంటే ఏం చేస్తారు? హాఫ్ చేసుకోండి. అంటే 1 liter కాస్త హాఫ్ లీటర్ తీసుకొని 16 ml కాస్త 8 ml. సేమ్ ఇయర్ 1 liter హాఫ్ లీటర్ కాస్త మళ్ళీ 4 ml కాస్త 2 ml, ఇలా మీరు డైల్యూట్ చేసుకోవచ్చు. అండ్ ప్రోడక్ట్ తాలూకా కాస్టింగ్ మీకు 500 ml మీకు 299 rupees గా. అండ్ మన ప్రోడక్ట్ కూడా designed for the environment and certified by AISC, International Association for Soap, Detergents and Maintenance Product. Right? So these are your dilutions. Okay. Next, పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు, డెఫినెట్లీ మనకి లాట్ ఆఫ్ కుకింగ్ చేయాల్సి వస్తుంది, ఇంకా ఫెస్టివ్ సీజన్ ఒకటి, రైట్? అండ్ పిల్లలు ఇంట్లో ఉంటే క్రయాన్స్ తోటి గోడల మీద గీసేస్తూ ఉంటారు, తర్వాత మీరు ఎక్కువ కుకింగ్ చేస్తూ ఉంటారు, బర్నర్స్ అని బ్లాక్ అవుతూ ఉంటాయి, ఎక్కువ గ్రీస్ ఫామ్ అయిపోతూ ఉంటాయి కిచెన్ అప్లయన్సెస్ మీద. సో వీటన్నిటికీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ మన దగ్గర ఉన్నది జూమ్ కాన్సన్ట్రేట్. సో జూమ్ కాన్సన్ట్రేట్ కుకింగ్ ఆయిల్, ఫింగర్ ప్రింట్, లిప్స్టిక్ మార్క్స్, ఫుడ్ స్టెయిన్స్ అన్నిటిని రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో పవర్ఫుల్ ప్రోడక్ట్. మన ప్రోడక్ట్ జనరల్లీ ఎక్స్పైజెడ్ బ్రాండ్స్ వల్ల ఏమవుతాయంటే వాడిన తర్వాత ప్యాచ్ ఫామ్ అయిపోవడం, వైట్ కలర్ మార్క్స్ ఫామ్ అయిపోవడం, డాట్స్, ఇవన్నీ అవుతాయి. బట్ మన ప్రోడక్ట్ లో ఉండే పవర్ఫుల్ సర్ఫాక్టెంట్స్ అండ్ సాల్వెంట్స్ వల్ల ఈజీగా స్టెయిన్స్ రిమూవ్ అవుతాయి. అండ్ ఆల్సో ఎటువంటి డ్యామేజ్ కలగదు మీ సర్ఫేస్ కి. దట్స్ ద బ్యూటీ అబౌట్ అ ప్రోడక్ట్. అండ్ స్ప్రే చేయండి, ఒక 2-3 minutes అలా వదిలేండి, అండ్ దెన్ యూ కెన్ వైప్ ఇట్. మీరు మళ్ళీ వాటర్ తో వాష్ చేయాల్సిన అవసరం లేదు, అంటే రిన్సింగ్ ఇస్ నాట్ రిక్వైర్డ్. అండ్ 1:2 and 1:5 రేషియోలో మీరు డైల్యూట్ చేసుకోవచ్చు అనమాట. 1:2 అంటే 1 part మన ప్రోడక్ట్, 2 parts వాటర్. 1:5 అంటే 1 part మన ప్రోడక్ట్, 5 parts వాటర్ తో మీరు డైల్యూట్ చేసుకోవచ్చు. సార్ ఎందుకు 1:2 and 1:5 అంటే 1:2 రెగ్యులర్ గా క్లీన్ చేయని వాటికి కొన్ని ఉంటాయి, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అవ్వచ్చు, సీలింగ్ ఫ్యాన్స్, ఇంజిన్ పార్ట్స్, తర్వాత బ్లాక్డ్ బర్నర్స్, ఇవి రెగ్యులర్ గా క్లీన్ చేయము, ఎప్పుడో నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో చేస్తాం. అలాంటి వాటికి 1:2 రేషియో. 1:5 డైలీ ఫ్రీక్వెంట్ గా క్లీన్ చేసే వాటికి మీరు 1:5 రేషియో యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, అన్నిటికీ క్లీనింగ్ ఉంది మరి సార్, బయట పరిస్థితులు బాగాలేదు, మరి రోజు ఫ్రూట్స్ కొంటాం, వెజిటబుల్స్ కొంటాం, వాటికి ఏమైనా ఉందా మన దగ్గర, ఏమైనా ప్రోడక్ట్ ఉందా అంటే? బయట ఒకటి వైరసెస్, బ్యాక్టీరియా, జర్మ్స్, అది కాక మళ్ళీ పొల్యూషన్ చాలా ఎక్కువ, డస్ట్, ఇవన్నీ ఉంటాయి. సో తర్వాత మెటల్స్, మళ్ళీ ఫ్రూట్స్ అని వ్యాక్స్ వీటితో వస్తాయి మనకి. మరి వీటికి ఏమైనా ప్రోడక్ట్ ఉందా? ఎస్. సో వీ హ్యావ్ ఫ్రూట్ అండ్ వెజీ వాష్. సో ఫ్రూట్ అండ్ వెజీ వాష్ పెస్టిసైడ్స్, వ్యాక్స్, బ్యాక్టీరియా, ఫంగస్, జర్మ్స్, వీటన్నిటిని కూడా, ఫ్రూట్స్ మీద ఉండే ఈ సర్ఫేస్ అన్నిటిని కూడా రిమూవ్ చేస్తుంది అనమాట. దట్టు మన ప్రోడక్ట్ వల్ల ఎటువంటి మచ్చలేం ఫామ్ అవ్వవు, ఎటువంటి రెసిడ్యూ ఏమీ ఉండదు మన ప్రోడక్ట్ లో. ఓకే, సో ఈజీగా హార్మ్ఫుల్ జర్మ్స్, పెస్టిసైడ్స్, వ్యాక్సెస్ అన్నింటినీ కూడా రిమూవ్ చేస్తుంది. అండ్ మన ప్రోడక్ట్ లో ఎటువంటి కెమికల్స్ ఏవి ఉండవు. సో కళ్ళు మూసుకొని హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఓకే, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అంటే ఫుడ్ అనగానే మనకు డౌట్, భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే మనకి ఏమైనా పడ, మన పిల్లలకి ఏం కాకూడదు, మన లవ్డ్ వన్స్ ఏం కాకూడదు, థాట్ ప్రాసెస్ డెఫినెట్ అందరికీ ఉంటుంది. సో మీకే కాదు, అందరికీ ఏమీ కాదు, బికాస్ మన ప్రోడక్ట్ లో ఎటువంటి కెమికల్స్ ఉండవు, ఎటువంటి యానిమల్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉండవు, ఎటువంటి క్లోరిన్, ఆల్కహాల్, బ్లీచ్, ఆర్టిఫిషియల్ కలర్స్ ఏవి ఉండవు. అంటే హ్యాపీగా కళ్ళు మూసుకొని మీరు వాడచ్చు మన ప్రోడక్ట్. ఆంబే అంటే తెలుసు, అందరికి గుర్తుంటది, ట్రస్ట్, అవునా? సో హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఎలా వాడాలి? వెరీ సింపుల్. 1 liter వాటర్ తీసుకోండి ఒక టబ్ లో,
అందులోని టబ్ ఆర్ బకెట్ తీసుకొని అందులో 1 లీటర్ వాటర్ వేయండి, అందులో 5 ml మన ఆంబే ఫ్రూట్ అండ్ వెజ్ వాష్ యాడ్ చేయండి. అండ్ అందులో వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ సోక్ చేయండి 10 నిమిషాల తర్వాత. అండ్ అందులోనే చేయి పెట్టి రబ్ చేయండి ఆఫ్టర్ 10 minutes, సో దట్ డస్ట్ కానీ డర్ట్ కానీ ఏమైనా ఉన్నా కూడా అవి రిమూవ్ అయిపోతాయి. తర్వాత ట్యాప్ ఓపెన్ చేయండి, రన్నింగ్ వాటర్ కింద ఉంచండి ఒక 2-3 minutes, అండ్ దెన్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. అన్కట్ అన్పీల్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండి. కట్ చేసిన యాపిల్ నేను వాష్ చేస్తానంటే కుదరదు. ఓకే, కట్ చేసిన వెజిటేబుల్స్ కి యూజ్ చేయకూడదు. అన్కట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ మష్రూమ్స్ కి కూడా మీరు యూజ్ చేయకూడదు. ఇది ఒక్కటే మీరు మైండ్ లో ఉంచుకోండి. అండ్ ప్రోడక్ట్ తాలూకా కాస్టింగ్ మీకు 249 రూపీస్ కాస్ట్ పర్ యూజ్ చూసారా. అండ్ ఎన్నిసార్లు యూజ్ చేయొచ్చు మీరు? 100 times మీరు మన ప్రోడక్ట్ యూజ్ చేయొచ్చు. దట్స్ ద నెక్స్ట్. పర్సనల్ హైజీన్ కూడా మనం మాట్లాడుకోవాలి కదా, అవునా? సో హెయిర్ కి ఒక ప్రోడక్ట్ డెఫినెట్లీ మనకు కావాలి. సో సాటనిక్ అనగానే మనకి చాలా రేంజెస్ ఉంటాయి. సాటనిక్ 2-in-1 షాంపూ, హెయిర్ ఫాల్ షాంపూ అవ్వచ్చు, యాంటీ డాండ్రఫ్ అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ షాంపూస్ ఉంటాయి. సో బేసిక్ మనం మాట్లాడుకుందాం. మిగతా అవన్నీ కన్సర్న్ ఉంటేనే మనం వాడతాం. బట్ ఏ కన్సర్న్ లేకపోతే జనరలీ నా హెయిర్ ని మంచిగా మెయింటైన్ చేసుకుందాం అనుకుంటాను, మంచి నరిషింగ్ క్లెన్సింగ్ ప్రొవైడ్ చేసుకుందాం అనుకుంటాను, నా హెయిర్ కొంచెం ఫ్రీజీగా ఉంటుంది, సో నాకు ఒక ప్రోడక్ట్ కావాలి, ప్లస్ నాకు 2-3 ప్రోడక్ట్లు వద్దు, నాకు కండిషనర్ అండ్ షాంపూ ఒకటే ఉంటే బాగుంటుంది అనుకుంటే డెఫినెట్లీ మీరు సాటనిక్ 2-in-1 షాంపూ అండ్ కండిషనర్ యూజ్ చేయొచ్చు. అండ్ సాటనిక్ 2-in-1 షాంపూ అండ్ కండిషనర్ మీకు నరిషింగ్ క్లెన్సింగ్ ప్రొవైడ్ చేస్తుంది, కండిషనింగ్ ప్రొవైడ్ చేస్తుంది, అండ్ ఆల్సో మాయిశ్చరైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇంకొక విషయం గుర్తుంచుకోండి, సాటనిక్ అనగానే మనకు గుర్తొచ్చేది ఎనర్జీ కాంప్లెక్స్. ఇట్స్ అ పేటెంటెడ్ మన ఓన్ కాపీరైట్ బ్రేక్ త్రూ టెక్నాలజీ. ఎనర్జీ కాంప్లెక్స్ అనగానే ఒక మూవీ పేరు గుర్తుంచుకోండి, RRR. ఓకే, సో RRR అంటే రిపేర్, రీబిల్డ్ అండ్ రీవైటలైజ్. సో హెయిర్ కోర్ లోకి పెనిట్రేట్ అయ్యి ఎక్కడైతే నెగిటివ్ చార్జ్ ఉందో ఆ నెగిటివ్ చార్జ్ ని కరెక్ట్ చేసి, అండ్ ఎక్కడైతే వీక్ స్పాట్స్ ఉన్నాయో ఆ వీక్ స్పాట్స్ ని రిపేర్ చేసి, రీబిల్డ్ చేసి, రీవైటలైజ్ చేస్తారు. రీవైటలైజ్ అంటే పునరుద్ధరించడంలో సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఈ ఎనర్జీ కాంప్లెక్స్ పేటెంటెడ్ బ్రేక్ త్రూ టెక్నాలజీ మన సాటనిక్ అన్ని రేంజెస్ లో కూడా ఉంటుంది అనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నరిషింగ్ కి, కండిషనింగ్ కి, మాయిశ్చర్ కి ప్రొవైడ్ చేసే ఇంగ్రీడియంట్స్ సపోర్ట్ ఏంటంటే బొరాస్ సీడ్ ఆయిల్ అండ్ వైటమిన్ E. ఓకే, అండ్ ప్రొడక్ట్ తాలూకా కాస్టింగ్ ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ టాక్సెస్ ఇస్ 460 రూపీస్. రైట్, సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఎస్ బాడీ లోషన్ చాలా ఇంపార్టెంట్. మన దగ్గర GNH ఉంది, గ్లిజరిన్ అండ్ హనీ, అండ్ మాయిశ్చరైజింగ్ లెవెల్ కూడా అప్ టు 129% ఉంటుంది. 24 hours మాయిశ్చరైజేషన్ ప్రొవైడ్ అవుతుంది. అండ్ ఆల్సో ఎక్స్ బ్రాండ్స్ లో ఎలా ఉంటుందంటే మీరు ఎప్పుడు అప్లై చేస్తే తొందరగా అబ్జార్బ్ అవ్వదు అన్నమాట. అండ్ ఆల్సో వైట్ కలర్ లాగా ఫామ్ అయిపోయి ప్యాచీగా, జిడ్డుగా, గ్రీజీగా ఉంటుంది అనమాట. బట్ మన ప్రోడక్ట్ వల్ల మీకు ఆ కన్సర్న్ ఉంది, ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అండ్ ఆల్సో అబ్జార్బ్ అయిపోతుంది తొందరగా కూడా. అండ్ హోల్ ఫ్యామిలీ యూజ్ చేసుకోవచ్చు అపార్ట్ ఫ్రమ్ ఇన్ఫెంట్స్. చిన్న అంటే 1 to 2 years వాళ్ళకి ఇవ్వకూడదు. అపార్ట్ ఫ్రమ్ ఇన్ఫెంట్స్ హోల్ ఫ్యామిలీ యూ కెన్ యూస్. అండ్ ప్రోడక్ట్ ఇస్ డర్మటాలజిస్ట్ టెస్టెడ్ అండ్ ఆల్సో అలర్జీ టెస్టెడ్ అనమాట. అండ్ ప్రోడక్ట్ ఎంత బాగా పనిచేయడానికి గల కారణం ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్. సో ఆరెంజ్ బ్లాసమ్ హనీ నరిషింగ్ మాయిశ్చరైజర్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ హైడ్రేషన్ ప్రొవైడ్ చేస్తుంది, మీ స్కిన్ సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉంచుతుంది. అండ్ అదే విధంగా మీ స్కిన్ కి నరిషింగ్ చాలా ఇంపార్టెంట్, సో షియా బటర్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ జరగకుండా స్కిన్ కి ఒక బ్యారియర్ కింద, ఒక కవచం కింద సపోర్ట్ చేసేది ఒక యాంటీ ఆక్సిడెంట్. సో ఇక్కడ యాంటీ ఆక్సిడెంట్ కింద సపోర్ట్ చేసేది పంకిన్ సీడ్ ఆయిల్. సో ఇంత మంచి 3 యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ మన ప్రోడక్ట్ లో ఉంటాయి అనమాట. ఓకే, సో పౌడర్ వాడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? లేదు, చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ వాడతారు. సో ఇక్కడ మనకి పర్సోనా డియోడరైజింగ్ ఫ్యామిలీ టాల్కమ్ పౌడర్ ఉంది, ఇంట్లో అందరూ యూజ్ చేసుకోవచ్చు. అండ్ జనరలీ సమ్మర్ టైంలో బాగా చెమటలు పట్టేస్తుంటాయి, సో దుర్వాసన కలుగుతూ ఉంటుంది. అండ్ ఇలాంటి టైంలో ఎక్కువ ఇరిటేషన్ కలుగుతూ ఉంటుంది. సో మనకేం కావాలి? ఆ స్వెట్ ని, ఆ చెమటని అబ్జార్బ్ చేసుకునే ప్రోడక్ట్ కావాలి, ఆ బాడీ ఆర్డర్ దుర్వాసన రాకుండా మంచి ఫ్రేగ్రెన్స్ ఉండే ప్రోడక్ట్ కావాలి, అండ్ ఆ ఇరిటేషన్ రాకుండా కూలింగ్ ఎఫెక్ట్ కింద కూడా మనకు ఒక ప్రోడక్ట్ కావాలి. సో ఈ 3 బెనిఫిట్స్ ప్రొవైడ్ చేసే వన్ ప్రోడక్ట్ మన పర్సోనా డియోడరైజింగ్ ఫ్యామిలీ టాల్కమ్ పౌడర్. అండ్ మంచి ఫ్రేగ్రెన్స్ శాండల్వుడ్, సెడర్వుడ్ అండ్ రోస్వుడ్ అలాంగ్ విత్ జాస్మిన్ తో రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ దీనికి ముందు ఏం చేస్తాం మనం? విల్ డూ బాత్. సో బేతింగ్ కి మనకు ఒక మంచి ప్రోడక్ట్ ఉంది విచ్ ఇస్ ఆ పర్సోనా సోప్. సో జనరల్ గా సోప్ అనగానే మంచి స్కిన్ ఫ్రెండ్లీ ఇంగ్రీడియంట్స్ ఉండాలి, కానీ ఇక్కడ ఏంటంటే మనకి XYZ బ్రాండ్స్ లో ఏంటంటే హార్ష్ కెమికల్స్ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే
న్యాచురల్ ఆయిల్ కోల్పోవడం, తేమను కోల్పోవడం జరుగుతుంది. అండ్ ఆల్సో స్కిన్ కూడా పేల్ గా డ్రై గా తయారవుతుంది. సోప్ లో ఉండాల్సింది ఏంటి? స్కిన్ ఫ్రెండ్లీ ఇంగ్రీడియంట్స్. సో ఇక్కడ పర్సనల్ సోప్ లో మనకి స్కిన్ ఫ్రెండ్లీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, విచ్ ఇస్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్. మీ స్కిన్ ని సాఫ్ట్ అండ్ స్మూత్ గా మాయిశ్చరైజింగ్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అదే విధంగా గ్లిజరిన్ కూడా తేమని ప్రొవైడ్ చేయడంతో పాటు తేమని లాక్ చేయడంలో సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో మనం మాట్లాడుకున్నాం కదా, యాంటీ ఆక్సిడెంట్ సపోర్ట్ కావాలి కదా, ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ జరగకుండా. సో ఇక్కడ వైటమిన్ ఈ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, అండ్ ప్యాక్ ఆఫ్ 3 మనకి 153 రూపీస్ రావడం చూడండి. నెక్స్ట్, డియోస్ చాలా ఇంపార్టెంట్ కదా. అండ్ డియో అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గుర్తొచ్చేది డైనమైట్ అండ్ ఫర్ విమెన్ యాటిట్యూడ్, రైట్? సో ఎప్పుడైనా మీరు వాడుంటారు, ఎక్స్పైజర్స్ లో మీరు చాలా మంది గమనించి ఉంటారు, ఎప్పుడైనా మీరు స్ప్రే చేస్తే స్కిన్ ఇరిటేషన్, దురదలు పెట్టడం, ర్యాషెస్ రావడం, రెడ్నెస్, ఇవన్నీ జరుగుతాయి, అవునా? అండ్ ఆల్సో బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది, ఉక్కిరి బిక్కిరి అయిపోతారు పక్కన ఉన్న వాళ్ళు, నౌజియా ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఓకే, సో డియోడ్రెంట్ అనగానే ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే మైల్డ్ ఫ్రాగ్రెన్స్. రెండోది స్కిన్ ఫ్రెండ్లీ అయి ఉండాలి, అంటే స్కిన్ కి ఎటువంటి హాని కలగకూడదు, ఇరిటేషన్లు, దద్దుర్లు, ర్యాషెస్ అనేది రాకూడదు, రైట్? సో ఇక్కడ మన ప్రోడక్ట్ మీకు బాగా సపోర్ట్ చేస్తుంది. అంటే ఇట్ కమ్స్ విత్ మైల్డ్ ఫ్రేగ్రెన్స్, స్కిన్ కి చాలా సేఫ్, డర్మటాలజీ టెస్టెడ్, అండ్ ఆల్సో మంచి ఫ్రేగ్రెన్స్ తోటే మనకి డైనమైట్ అండ్ అదే విధంగా ఫర్ విమెన్ యాటిట్యూడ్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ డైనమైట్ మీకు డిఏపి 256 రూపీస్, అండ్ ఆల్సో సేమ్ ఫర్ యాటిట్యూడ్ కూడా మీకు డిఏపి వచ్చేసరికి 256 రూపీస్ రావడం జరిగింది. సో దీస్ ఆర్ ఆల్ ద ప్రోడక్ట్స్ విచ్ వీ హ్యావ్. సో నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని కేటగిరీస్ లో కూడా టాప్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ మనం కవర్ చేయడం జరిగింది. సో నేను ఒక ఎక్సెల్ షీట్ కూడా షేర్ చేస్తాను. 1 సెకండ్. ప్రశాంత్ గారు మీరు మాట్లాడతారా, ఆర్ షల్ ఐ టేక్ ఇట్ ఫార్వర్డ్? ఓకే, 1 సెకండ్. యా, సో మీరు ఇప్పుడు చూసారు కదండి ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా. నాకు తెలిసి ప్రోడక్ట్ నాలెడ్జ్ కూడా మీకు చాలా బాగా అందుంటుంది. అండ్ దీన్ని బట్టి మీకు ఎండ్ ఆఫ్ ద డే ఏమర్థమైంది, మనం 3000 4000 రూపీస్ ప్రోడక్ట్స్ దాకా ఆలోచించాల్సిన అవసరం లేదండి మన 5000 రూపీస్ సేల్స్ క్రెడిట్ చేయడానికి. ఇప్పుడు దాకా మనం మాట్లాడుతున్న అన్ని ప్రోడక్ట్స్ కూడా ఇట్స్ అ డైలీ రిక్వైర్మెంట్, ప్రతి రోజు కావాలి. నిత్యావసర సరుకులు అంటారు కదా, ఇవి కూడా నిత్యావసర సరుకుల కింద తీసుకోండి మీరు. ఓకే, ఇట్స్ అ డైలీ రిక్వైర్మెంట్, ప్రతి రోజు మనం వాడాలి. బ్రష్ చేయకుండా ఉంటామా? యూటెన్సిల్స్ వాష్ చేయకుండా ఉంటామా? పీడిఓసి తీసుకోకుండా ఉంటామా? లేదు. స్నానం చేయకుండా ఉంటామా? లేదు. పౌడర్ రాసుకోకుండా ఉంటామా? లేదు. సో దీస్ ఆర్ ఆల్ బేసిక్ డైలీ రిక్వైర్మెంట్, అవునా? అండ్ when it comes to Nutralite, okay, so Nutralite మీరు 1 kg ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ సజెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కస్టమర్ కి. స్టార్ట్ విత్ 200 grams, మీకు డిఏపి 987 రూపీస్ కి వస్తుంది. కాల్మాక్ డి ప్లస్ ఎవరికి లేవండి ఈ రోజుల్లో, జాయింట్ పెయిన్స్ కానీ, కీళ్ళ నొప్పులు, వాట్ నాట్, బోన్స్ లో వీక్నెస్ అవ్వచ్చు, అవునా? చాలా వీక్నెస్, ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్ కన్సర్న్స్ డెఫినెట్లీ అందరికీ ఉంటుంది. సో అందరికి కాల్మాక్ డి కావాలి. ఎంత పడుతుందండి బయో ప్రైస్? మీకు 609 రూపాయలు పడుతుంది. ఓకే, అండ్ తులసి అవసరం లేని వాళ్ళు ఎవరు ఉన్నారు ఈ రోజుల్లో? అందరికీ తులసి కావాలి. అండ్ మన ప్రోడక్ట్ మీకు తెలిసింది, వి హ్యావ్ పిఎస్పి స్టోరీ ఉంది మనకి, అవునా? అంత గ్యారంటీ ఇస్తాం, అష్యూర్డ్ లెవెల్స్ ఆఫ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్. అండ్ ఇంకొక ప్రోడక్ట్ యాడ్ చేసుకోండి ఇందులోనే. ఏం యాడ్ చేస్తారు కావాలంటే? అందరికి కావాల్సిన ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఈ టైంలో చవన్ప్రాష్ యాడ్ చేయండి. బయో ప్రైస్ విల్ బి 475. అయిపోయింది ఇక్కడే మీకు మీ 5000 రూపీస్ సేల్స్ క్రైటీరియా అయిపోయింది మీకు, అవునా? సో బేసిక్ మీరు జిన్సెంగ్ 3000 చేంజ్ ఉంటుంది, అండ్ గ్లూకోజమైన్ HCl కూడా 3600 రూపీస్ ఉంటుంది. ఓకే, మిల్క్ థిసిల్ ఇక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం, కోఎన్జైమ్ Q10 అవ్వచ్చు, సిహెచ్ బ్యాలెన్స్ అవ్వచ్చు, ఇవన్నీ 3000 చేంజ్ ఉంటుంది. అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదండి. అవన్నీ కూడా ఐడెంటిఫై చేయాలి, చాలా ఉంటుంది ప్రాసెస్. బట్ దీస్ ఆర్ ఆల్ ది బేసిక్ నీడ్ ఫర్ అ హెల్దీ లైఫ్ స్టైల్. ఓకే, సో మనకి పడే కాస్ట్ మీరు చూడొచ్చు. ఇప్పుడు మీకు అర్థమైంది, అబ్బా ఇంత ఈజీగా ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాయి? అన్ని ఉన్నాయి మనకి. మనం ఏంటంటే వీఆర్ నాట్ సీయింగ్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. అందుకే మీకు ఈజీగా ఉండడానికి ఇలా బాస్కెటింగ్ చేయడం జరిగింది. అదే విధంగా పర్సనల్ కేర్ తీసుకున్నాము. ఫేస్ వాష్ ఎవరికి అవసరం లేదని, అందరికీ ఫేస్ వాష్ కావాలి. ఓకే, అందరూ కూడా మార్నింగ్ లేవగానే, తర్వాత ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా, ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా, ఎక్కడికైనా పార్టీ ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కూడా ఫస్ట్ చేసేది మన ఫేస్ వాష్. బ్యాగ్ లో కూడా మెయింటైన్ చేసుకుంటాం మనం.
బ్యాగ్ లో ఒకటి పెట్టుకుంటాం, కార్ లో ఒకటి పెట్టుకుంటాం, ఎక్కడైనా మిస్ అయితే చేసుకోవడానికి. అవునా, ఎవరైనా కలాలన్నా, ఏదైనా ఇంటర్వ్యూ అన్నా, లేదంటే ఇంకెవరైనా పర్సనల్ పీపుల్ ని, లవ్డ్ వన్స్ కలాలన్నా, డెఫినెట్లీ వీ వాంట్ లుక్ రిఫ్రెషింగ్, రైట్? సో వి నీడ్. అలానే షాంపూ అవసరం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? అంతెందుకండి, సోప్ 125 రూపాయలు అండి. 5,000 రూపాయలు కాదు, 125 రూపాయలు మాత్రమే. టాల్కమ్ పౌడర్ మీకు కాకపోయినా మీ పిల్లలకైనా యూజ్ చేయరా? మార్నింగ్ మంచిగా రెడీ చేసి స్కూల్ యూనిఫామ్ వేసి మరి పంపిస్తారు కదా స్కూల్స్, 118 రూపాయలు. ఓకే, టూత్ పేస్ట్ 206 రూపీస్. పేస్ట్ కొన వాళ్ళు బ్రష్ కొనరా? డెఫినెట్లీ తీసుకుంటారు. బ్రష్ కొన వాళ్ళు సోప్ కొనరా? అవునా? అదే విధంగా హోమ్ కేర్ ప్రొడక్ట్స్ 1 లీటర్ దాకా అవసరం లేదండి. 1 లీటర్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 1 లీటర్ కి మీరు ఎల్ఓసి 475 495 రూపీస్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎందుకు మనకి ఇవి 200 ml, ఇవన్నీ డోర్ ఓపెనింగ్ మనకి. ఓకే, ఎల్ఓసి 103 రూపాయలు. డిస్ట్రాక్స్ 131 రూపీస్ అండి. యూటెన్సిల్స్ వాష్ చేయని వాళ్ళు ఉంటారు, అలాగే తినేస్తాం మనం, లేదు కదంటే డెఫినెట్లీ మనకు కావాలి. బట్ మన ఫ్యాబ్రిక్ కి ఎస్ఏ ఖచ్చితంగా కావాలి. పర్స్యూ అవసరం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నెక్స్ట్ జనరేషన్స్ కూడా పర్స్యూ కావాలి మనకి. ఎప్పుడు ఏ వేవ్ వస్తుందా, ఏ ఫంగస్ వస్తుంది, ఎన్ని కలర్స్ వస్తాయో తెలియదు మనకి. అవునా? అండ్ ఫ్రూట్ అండ్ వెజ్ వాష్ రోజు మనకు కావాలి. అట్లీస్ట్ 3 days ఒకసారి మనం బయట నుంచి మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకుంటాం, ఫ్రూట్స్ కొనుక్కుంటాం. సో యూ నీడ్ అ ఫ్రూట్ అండ్ వెజ్ వాష్. ప్రైజింగ్ చూసారా? ఎక్కడైనా 500 దాటిందా? 500 అవసరం లేదు. ఎక్కడైనా 300 రూపీస్ దాటిందా? ఇక్కడ స్టార్టింగ్ 3 ప్రొడక్ట్స్ చాలండి. డోర్ ఓపెనింగ్ ప్రొడక్ట్స్ 200 ml ఉంది, 1/2 లీటర్ ఉంది, 1 లీటర్ సపోర్ట్ కూడా ఉంది. ఓకే, సో దట్స్ వై ఎందుకు ఇలా బాస్కెటింగ్ చేయడం జరిగిందంటే, దిస్ గివ్స్ యూ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దట్ మనం చేయగలం. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ కస్టమర్ బేస్ అండి. ఓకే, ప్రిఫర్డ్ కస్టమర్స్ మనకు కావాలి. ఓకే, అండ్ ఒక కస్టమర్ హ్యాపీ అయితే చాలు, వాళ్ళే మనకి లీడ్స్ ఇస్తారు. లీడ్స్ మనకి ప్రిఫర్డ్ కస్టమర్స్ మనకి ఎక్కడ మార్కెట్ లో దొరకరండి. ఒక కస్టమర్ హ్యాపీగా మన రైట్ కన్సల్టేషన్, రైట్ ప్రొడక్ట్ ఇవ్వగలిగితే వాళ్ళే మనకి లీడ్స్ తీసుకొస్తారు. దెన్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ డేటాబేస్, రైట్? సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ, అండ్ ఓవర్ టు యూ ప్రశాంతి. థ్యాంక్ యూ. వినోద్, దట్స్ అన్ ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ వినోద్. ఎందుకంటే ఇట్స్ అ పవర్ ప్యాక్, హై ఎనర్జీ. ఐ థింక్ ఒక్కసారి మనం అందరం కూడా వినోద్ గారికి త్రూ ఎమోజీస్ ద్వారా ఒకసారి మనం చప్పట్లు ఖచ్చితంగా కొట్టి తీరాలి. వండర్ఫుల్ జాబ్ వినోద్, గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. హై ఎనర్జీ. సో మీరు కూడా సప్లిమెంట్స్ వాడుతున్నారని నాకు బాగా అర్థం అవుతుంది. గ్రేట్. సో చూసారు కదా ది క్లైమాక్స్ బాస్కెట్ అని. ఈ బాస్కెట్స్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తోంది, ఎలా అనిపిస్తోంది? చాట్ బాక్స్ లో మీరు పెట్టచ్చు. జంగయ్య గారు, మీకైతే ఏమనిపిస్తోంది? అంటే ఇప్పుడు చాలా మంది కాస్ట్లీ అని అంటూ ఉంటారు కదా. మనం ఇప్పుడు హోమ్ కేర్ లో చూస్తే ఎల్ఓసి, వినోద్ ఒక్కసారి హోమ్ కేర్ కి వెళ్ళరా? ఒక్కసారి హోమ్ కేర్ లో చూడండి, 103 రూపాయలు, 103 రూపీస్. సో ఎవరైనా సరే కాస్ట్లీ అని అంటే గనక, అంటే విందాక వినోద్ కూడా చెప్తున్నారు, 1 లీటరే అమ్మాలా మనము. ఎందుకు? డోర్ ఓపెనర్ ప్రొడక్ట్స్ గా కూడా మనము రికమెండ్ చెయ్యొచ్చు. కాబట్టి ఇది చాలా బాగుంది మేడం బాస్కెట్. ఎందుకంటే అన్ని ప్రొడక్ట్ లో ఏది సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా కన్ఫ్యూజన్ లో ఉంటాయి. బాస్కెట్ టైప్ మంచి ఎక్స్ప్లెనేషన్ మేడం ఇది. రైట్. సో మీకు మీ టీమ్ కి ఇప్పుడు అనిపిస్తుందా 5,000 రూపీస్ అనేది చాలా ఈజీగా చిటికెలో చేసేయచ్చు అని? yes మేడం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవ్రీ కేటగిరీ తీసుకుంటే ఇప్పుడు 1 kg ప్రోటీనే ఇమ్మని చెప్పి ఎవరు చెప్పట్లా. రేపు పొద్దున్న ఆల్రెడీ మనకి న్యూట్రిబేవ్ లాంచ్ అయ్యింది, డోర్ ఓపెనర్ ప్రొడక్ట్స్. అండ్ ఇంకా కావాలి అంటే మీరు చాలా యాడ్ చేసుకోవచ్చు. తులసి ఎవరు వాడరు? పీడిఓ ప్యాక్ 30 days రికమెండ్ చేయొచ్చు. అంటే ఏ కేటగిరీలో తీసుకున్నా కూడా న్యూట్రిలైట్ చూడండి మీరు. సో స్టార్టింగ్ మనము 500 రూపీస్ కన్నా తక్కువ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. చెవెంట్రాస్ చూడండి, తులసి చూడండి. ఈ రోజు ఇమ్యూనిటీ కన్నా కూడా వేరే పెద్దది మనకి చాలా ఇది ఇంకేమీ లేదు కదా. ఎవ్రీ కేటగిరీలో 100 రూపాయల నుంచి కూడా మనకి ఈజీగా అవైలబిలిటీ ఉన్నాయి. ఎవరైనా కూడా ఎఫోర్డ్ చేయగలుగుతారు. అండ్ మనం 5,000 రూపాయలు రిటైల్ చేయడమే కాదు, 5,000 రూపాయలు ఈజీగా కూడా సంపాదించుకోగలుగుతాం. సో